టీశాట్ ప్రోగ్రాంకు ఇచ్చేసిన రైతు సోదరులకు అధికారులకు పేరు పేరున మా టీశాట్ నుంచి నమస్కారాలు. మన రాములు గారు నమస్కారం అండి. నమస్తే నాయన. సురేష్ కుమార్ రెడ్డి గారు నమస్కారం అండి. బీరప్ప గారు నమస్కారం. నమస్కారం సార్. నరసయ్య గారు ఏడిహెచ్ గారు నమస్కారం. నమస్కారం. ఇప్పుడు ఈరోజు ముఖ్యంగా ఈ రైతు వ్యవసాయము మనం ప్రోగ్రాం పెట్టుకోవడానికి కారణాలు ఏంటంటే కూరగాయలు పండించటము, అందులో మీ విజయగాథలు మీ అనుభవాలు చెప్పాలి. రాములు గారు సార్, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి కూరగాయలు వేస్తున్నారు? సార్ నేను పుట్టిన కాడికి వ్యవసాయమే సార్. నేను పుట్టిన కాడికి వ్యవసాయం, కానీ ఇప్పుడు కూరగాయలకు ఈ మధ్యన 15-20 సంవత్సరాల నుంచి కూరగాయలకు డెవలప్ అయింది సార్. అంత మొదలు ఇదేంది ఈ వ్యవసాయానికి అన్ని పరికరాలు లేవు. ఇంకోటి కూరగాయలు ఎట్లా పండించేది, అప్పుడు చిన్న చిన్న టమాటాలు వచ్చేది, పెద్ద టమాటాలు లేవు. కూరగాయలు వంకాయలు కానీ ఇంకా అప్పుడు ఈ రైతులంతా తినలేదు. ఈ నాలెడ్జ్ లేదు సార్ అప్పుడు. ఇప్పుడు నాలెడ్జ్ అంతా వచ్చింది. టెక్నాలజీ పెరిగి నుంచి కూరగాయలు మస్తు పండిస్తున్నాం. మా చౌదరిపల్లి కాడ ఒక్క తానే 4 డిసెంబర్ వస్తున్నాయి సార్ హైదరాబాద్ కూరగాయలు. మీకు ఎన్ని ఎకరాలు ఉంది? నాకు 3 ఎకరాలు ఉంది సార్. నాకు 3 ఎకరాలు ఏమేమి కూరగాయలు? 3 ఎకరాల కాకర బీర పండిస్తా. ఏంటి పొప్పాయి, నేను మొన్న పొప్పాయి పండిస్తున్నా. మొత్తం కూరగాయలు సార్ నేను పండించేది. వంకాయలు, బెండకాయ, ఈ కూరగాయలు. ఒక్క కూరగాయ వేస్తావా? 4-5 కూరగాయలు? 5-6 కూరగాయలు వేస్తా సార్ నేను. 5-6 కూరగాయలు 3 ఎకరాలలో 5-6 కూరగాయల రకాలు వేయటం వల్ల మీకు లాభం వస్తున్నది సార్. ఇంకొకటి నేను అడగాలి అనుకుంటున్నా, అది తప్పు అనుకున్నా ఏదనుకున్నా కానీ రైతులకు సాయం చేయాలంటే మన రంగారెడ్డి జిల్లాలో ఇబ్రాహీంపట్నం అంత నీళ్ళ కొరత ఎక్కడ లేదు. నీళ్ళ కొరత లేనందుకు నీళ్ళు అనేది తర్వాత మాట్లాడుకుందాం. మీరు కూరగాయల గురించి కూరగాయల గురించి మీరు పరిచయం చేసుకున్నారు, ధన్యవాదములు. సురేష్ కుమార్ రెడ్డి గారు, మీది ఏ ఊరు, ఏ మండలము, ఎప్పటి నుంచి కూరగాయలు వేస్తున్నారు, ఏ రకాల కూరగాయలు వేస్తున్నారు, ఏ మాత్రం లాభం గడిస్తున్నారు, అది చెప్పగలరు? మాది గడ్డమలగూడెం గ్రామం, యాచారం మండలం, రంగారెడ్డి జిల్లా. నేను వ్యవసాయం చేసినప్పటి సంది కూరగాయలు వేయడం మాకు సర్వసాధారణం. ఒకప్పుడు వర్షాధారం కింద వేసేది, తర్వాత బోర్బావుల కింద, ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్, ఫర్టిగేషన్ ద్వారా, మల్చింగ్ బెడ్ల ద్వారా ఇప్పుడు అత్యాధునిక సౌకర్య ఎప్పుడైతే మనం డెవలప్ చేస్తుందో యూనివర్సిటీలు, అది అనుగుణంగా కాలానికి అనుగుణంగా మార్పు చెందుకుంటూ కూరగాయలు వేస్తూ ఉన్నాం. ఒక రకం కాకుండా పలు రకాల కూరగాయలు, ఒక పొలం దగ్గర 4-6 రకాల కూరగాయలు వేసుకుని పోతే మార్కెట్ గిట్ట మంచి డిమాండ్ ఉంది. ఒక దాంట్లో నష్టం వచ్చినా ఇంకో దాంట్లో లాభం రావడానికి హైదరాబాద్లో నగరవాసులు ఎవరి అభిరుచులకు తగ్గట్టు మేము కూరగాయల సాగు విధానం కూడా మారుతూ ఉంది. రాబోయే కాలంలో ఇంకా మారాలని ఆశిస్తున్నాం. అంటే మీ సూచన ఏంటి? మిక్స్డ్ కూరగాయలు వేస్తే బాగుంటుంది. ఒక ఎకరంలో 10 రకాల కూరగాయలు, ఒక 5-6 రకాలు, 7-8 రకాలు వేసుకుంటే రైతుకు ఎప్పుడు నిత్యం ఆదాయం వస్తుంది. ఇంకొకటి, ఏ రైతు అయితే ఓన్ మార్కెట్ అమ్ముకోవడానికి అవకాశం బాగుంటుంది, ఇంకా బాగుంటుంది అనేది మా అభిప్రాయం. బీరప్ప గారు నమస్కారం అండి. నమస్కారం సార్. మరి బీరప్ప గారు, మరి రాములు గారు కూడా చౌదరిపల్లిలో మనం కూరగాయలు అందరూ మా ఊరు నుంచి 4 DCMలు వస్తున్నాయి అంటున్నారు. మరి గడ్డమల్లగూడెం నుంచి సురేష్ కుమార్ రెడ్డి కూడా మేము బాగానే పండిస్తున్నాం అంటున్నారు. మరి మీ యొక్క ప్రాముఖ్యత ఏంటి? మీరేం మేము కూడా 30 సంవత్సరాల నుంచి నేను కూడా టమాటాలు నీళ్ళు ఎక్కువ తక్కువేసేది. అప్పుడు కూడా ఎడ్ల బండితో కొట్టిన కాలం నుంచి కూడా నేను ఊర్లో హైయెస్ట్గా టమాటాలు అయితే పండించేది సార్. అది ఇప్పుడు నీళ్ళ కొరత వచ్చినాక, డ్రిప్ ఇరిగేషన్ వచ్చినాక, పందిరి వేసుకున్నాక ఇంకా చాలా మంచిగా అయింది. నేనేమైనా కాకర, బీర, సొర, టమాటా, వంకాయ ఇవన్నీ కూడా చలికాలంలో వేస్తారా, ఎండాకాలంలో వేస్తారా? జర చలి నుంచి వచ్చేదేమో వంకాయ, ఆ టైప్లో వేస్తే కొంచెం పురుగు తక్కువ వస్తుంది. టమాటాకి ఎప్పుడైనా వేస్తాం, దానికి ఎప్పుడైనా రెగ్యులర్గా నడుస్తుంది. ఈసారి కొత్తిమీర కూడా దానికి పోసిన, కొత్తిమీర వేసిన మంచి రేటు ఉంది. ఇప్పుడు నిన్న మొన్న కూడా 1 లక్ష రూపాయలు వచ్చినాయి. ఇప్పుడు కూడా వెళ్తానే ఉంది, మండికి వెళ్తానే ఉంది. ఇప్పుడు సంవత్సరానికి ఏమాత్రం ఆదాయం వస్తుంది మీకు? సంవత్సరానికి అయితే ఏమాత్రం లేకున్నా ఒక 10 లక్షలకైతే పైన పండిస్తాం సార్. ఎన్ని ఎకరాలు ఉంది మీకు?
నాకు వచ్చేసి ఒక 28 ఎకరాలు పట్ట భూములు 8 ఎకరాలు ఉంది. 28 28 మరి 10 లక్షలు అంటే తక్కువే కదండి. మొత్తం సేద్యం లేదా? పెట్టుబడి పోదా సార్? పెట్టుబడి పోగా ఆ మాత్రం అయితే మిగిలింది. సేద్యం లేదా? సేద్యం అంటే నా దగ్గర అన్ని రకాలు ఉన్నాయి. డ్రిప్ ఉంది, పందిరు ఉంది, గార్డెను అన్ని 28 ఎకరాలు సేద్యం అంతా చేస్తలేను సార్. ఒక 15-16 ఎకరాల వరకే మిగిలింది? చేస్తుంది. కొంచెం లీజ్కి ఇచ్చిన 2-3 ఎకరాల వరకు, ఒక 2 ఎకరాల వరకు. ఈసారి లీలేక వాళ్ళు కూడా వదిలిపెట్టేసారు. ఇంక మనతో అంతా కాదు కదా. నర్సయ్య గారు, మీరు అధికారి, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు సర్వీస్లో ఉన్నారు? నేను 28 సంవత్సరాల నుంచి ఉద్యాన శాఖలో. మీ అనుభవాలు, ఈ ఉద్యాన పంటలు బాగా వేయాలి, లాభం గడించాలని అంటున్నారు. ఇప్పుడు ప్రపంచంలో అంటున్నారు, దేశంలో అంటున్నారు. మీరు మీ అనుభవాలు, మీరు 28 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఈ కూరగాయల మీద మీ అనుభవం ఏంటి? మీరు ఆదిలాబాద్లో, నిర్మల్లో అంతా పనిచేశారు. ఈ కూరగాయలు అవసరమా తినటానికి? కూరగాయలు అనేది చాలా ఆహారానికి, ఆరోగ్యానికి కూరగాయలకి సంబంధం ఉందా? ఆరోగ్యానికి కూరగాయలకు సంబంధం చాలా ఉన్నది. కూరగాయలు లేకపోతే అసలు ఆరోగ్యం లేదు. ఎందుకంటే ఈ కూరగాయలతోనే మన బాడీ 80% ఆఫ్ ద కూరగాయలతోనే బిల్డప్ అయింది. కాబట్టి ఇందులో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ ప్రతి మానవునికి అవసరం. ఈ కూరగాయల విషయంలోకి వస్తే నేను గత 30 సంవత్సరాల నా సర్వీస్ లోపల చాలా గ్రామాలు తిరిగాను. చాలామంది ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ యొక్క ఫీల్డ్స్ ఇన్స్పెక్షన్ చేయడం, తర్వాత వారికి సంబంధించినటువంటి నాలెడ్జి అబ్జర్వ్ చేయడం, తర్వాత నాకున్నటువంటి నాలెడ్జి, నాకున్నటువంటి టెక్నికల్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి చెప్పడం, ఆ తర్వాత వారిలో ఉన్నటువంటి మంచి ఎక్స్పీరియన్స్ను, కొత్త టెక్నాలజీ ఎక్కడైతే వాళ్ళు నేర్చుకున్నారో ఆ టెక్నాలజీ ఇతర ఫార్ములకు చెప్పడం. ఇట్లా నేను దాదాపు ఒక 4 జిల్లాలు తిరిగాను. ఆదిలాబాద్లో మంచి ప్రోగ్రెసివ్ ఫార్మర్స్, తర్వాత ఇటు జగిత్యాల ప్రోగ్రెసివ్ ఫార్మర్స్, సిరిసిల్ల ప్రోగ్రెసివ్ ఫార్మర్స్. ఈవెన్ మెదక్లో చేసినప్పుడు కూడా ఒక ఫార్మర్ అయితే 30 ఎకరాలు కూరగాయలు చేసి లాస్ట్ ఇయర్, గత సంవత్సరం టమాటానే ఒక 20 ఎకరాలు వేసి ఒక 2 కోట్ల రూపాయలు సంపాదించగలిగిండు. అట్లా ప్రతి ఫార్మర్ యొక్క మెదక్ జిల్లాలో అయితే ఒక మల్కాపూర్ అనే విలేజ్ ఉన్నది. అక్కడైతే మీరు ఏమంటారు? ఆరోగ్యానికి కూరగాయలకు సంబంధం ఉంది. ఇందులో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ఖనిజాలు ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి. ప్రతి మనిషి కూరగాయలు తీసుకోవటం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది అంటారు. విటమిన్ సి, విటమిన్ ఏ ఇవన్నీ ఉన్నాయంటారు. అవునండి. కాబట్టి మీ అనుభవం పూర్వకంగా కూరగాయలను మాత్రం పండించాలి. మరి మన రాష్ట్రంలో కూరగాయలు మరి డెఫిసిట్ లో ఉందా, సర్ప్లస్ లో ఉందా? ప్రస్తుతం మన రాష్ట్రం డెఫిసిట్ లో ఉంది సార్. ఇంకా అధిగమించడానికి ప్లాన్ ఏమైనా ఉందా? అధిగమించడానికి ప్రస్తుతానికి ఉద్యాన శాఖ ద్వారా మాత్రం MIDH స్కీమ్లో, కూరగాయల అభివృద్ధి పథకంలో ఈ నర్సరీస్ ప్రభుత్వం తరపు నుంచి పెంచి తర్వాత కావాల్సినటువంటి రైతులు, ముఖ్యంగా హైదరాబాద్ సరౌండింగ్ ఉన్నటువంటి రైతులందరికీ 90% సబ్సిడీ మీద మొక్కలు ఇవ్వడం జరుగుతుంది సార్. దీనిలో ముఖ్యంగా టమాటా అయితే 90%. ఇప్పుడు అందరూ, మీరు రైతులందరూ ఏం పండిస్తున్నారు ఏంది అనేది చెప్పారు. రాములు గారు, మీరు కూరగాయలు పండిస్తున్నాం అంటారు. మరి గత 15 సంవత్సరాల నుంచి ఏ రకాలు పండిస్తున్నారు? ఏ రకంలో మంచి దిగుబడి వస్తుంది? ఏ పంటలో బాగా దిగుబడి వస్తుంది? వివరాలు చెప్పగలుగుతారా? చెప్తా సార్. కొంచెం నా మైండ్కున్నాయని చెప్తా. ఇప్పుడు అంటే కొత్త నాలెడ్జ్ విత్తనాలు కూడా కొత్త వచ్చినాయి. అయితే ఇప్పుడు మన దగ్గర మనం ఈ రోజు కాదు, గత మీరు 15 ఏళ్ల నుంచి సార్ మేము తొలుత స్టార్టింగ్ పండించిన పంటలు ఆ టమాటాలు పేర్లు తెలియదు. చిన్న టమాటా, సిల్లి టమాటా అనేది దాన్ని, అది పోయిన తర్వాత పూసరూపి అని వచ్చింది. పూసరూపి తర్వాత మళ్ళీ ఇంకేంది, మనకు సాగు అని వచ్చింది, కపిల అని వచ్చింది, అవన్నీ గైన్ రకాల కాడికెళ్ళి ఇప్పుడు సాగు అనే టమాటా వచ్చింది సార్. సాగు మంచిగా పంతున్నది. సాగు అయితే ఇప్పుడు మనకు జీడిమెట్ల కాడ కూడా సాగు అనేది ఇస్తలేరు తెలియదు సార్. ఇంకొకటి మనకు జీడిమెట్ల కాడ నారు లాంగ్ ఎక్కువ సార్. లాంగ్ ఎక్కువ ఉండి చౌదరిపల్లికి జీడిమెట్లకు 60-70 కిలోమీటర్ అవుతున్నది. ఒక రోజు మొత్తం ఇక్కడనే గడుస్తున్నది. గడిచినందుకు ఇంకోటి ఆ నారు తీసుకొచ్చేసిన తర్వాత మొత్తం నారు అనేది చచ్చిపోతుంది సార్. అది ఆ మేడం కూడా ఎంతో చెప్తుంది. జీడిమెట్ల ఇద్దరు తెచ్చిన మీరు నారు ఇచ్చిన దాని వల్ల దిగుబడి పెరిగింది కదా? పెరిగింది. మామూలు దానికంటే మాకు ఈ నాలెడ్జ్ ఎక్కడిది?
ఈ నారు మేము గుంత తీసుకొని గుంతలు ఎంత పోసుకొని వేసుకుని 10 చచ్చిపోతే ఒకటి వస్తే దాన్ని వేసుకొని చేసుకున్నది. ఇంత నారు ఎక్కడిది, ఇంత నారు పండించి ఇంత బుట్టలు బ్యాగ్ అది బాక్సుల టమాటాలు తీసిన ఎవరు లేదు అప్పుడు. ఇప్పుడు కొత్తగా మీరు వచ్చిన తర్వాత డ్రిప్ ఇచ్చిన కాడికెళ్ళే ఇదంతా నాలెడ్జ్ పెరిగింది. ఇంకొకటి ఏంటి సార్, ఇప్పుడు ఏ రోగం వచ్చింది అనేది మాకు తెలుస్తాను, మాకు అంత ఐడియా లేదు. అయితే ఇప్పుడు మనకు సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లో శ్రీకృష్ణ సార్ అంటే ఆయన ఉన్నాడు, ఆయనకు జర ప్రపోజల్ చేసి మాకు అనుకూలంగా ఒకటి ఏంటంటే అనుకూలంగా ఎప్పుడంటే అప్పుడు ఫోన్ చేసి చెప్తున్నాడు, చెప్తలేను అంటలేను, ఆయన మీద అబద్ధం చెప్తలేను, ఈ మందు అని చెప్తే వస్తున్నాడు, అప్పుడే ఫోన్లో మనకు మార్పిడి చేస్తున్నాడు, ఈ మందు కొట్టుడు మంచి కవర్ అవుతుంది అని చెప్తున్నాడు. కానీ ఇంకా జర మీరు కూడా జర ప్రయత్నం చేస్తే ఇంకా జర బాగా ఇజ్జత్ బాగుంటుంది మాకు. ఇప్పుడు సురేష్ రెడ్డి గారు మన రాములు గారు ఈ మందులు కొట్టాలి ఇది చేయాలని అని చెప్తున్నారు, మీరు గత 15 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. ఈ కాలములో ఈ రోగం వస్తుంది, ఈ రోగం రాకుండా ఉండటానికి మనం ఏమైనా జాగ్రత్తలు చేసుకోవడానికి మీరు ఏమైనా ప్రయత్నించారా? మేము ఖచ్చితంగా ప్రయత్నం చేస్తున్నాం సార్. మాకు ఇంతకుముందు ఈ చలికాలం వచ్చినప్పుడు పెన్వాల్వామ్ అనేది రావడము, అధిక వర్షాలు వచ్చిన పెన్వాల్వామ్ రావడము, అధిక వర్షాలకు మైట్స్ అంటే మనం ఆకు కుళ్ళు తెగులు, కాయ కుళ్ళు తెగులు ఇట్లాంటివి వచ్చినప్పుడు మనం వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులది తర్వాత ఫోను టీవీ ద్వారా తెలుసుకొని రకరకాల మార్చుకుంటూ మందులు లేదా సాగు విధానము, సాగు పద్ధతి. ఇంతకుముందు ఏముండే మామూలుగా కింద వర్షాల దారంగా వేసిన టమాటాకు వర్షాలు వచ్చినప్పుడు మనకు ఖరాబ్ అయిపోతుంది. ఇప్పుడు ఏమవుతుంది, భోజ పద్ధతి, మల్చింగ్ పద్ధతి వచ్చినప్పుడు దాన్ని 50% అధిగమించడానికి ఆస్కారం ఉంది. ఆ విధంగా కడుతున్నాము. తర్వాత మల్చింగ్ రేజిడ్ బెడ్ వల్ల వర్షం నీళ్లు పక్కకి వెళ్ళిపోవడం, చెట్టు కాయదల కుట్టు ఉండడం, ఆకు చెట్లు నీరు పట్టకుండా ఉండడానికి ఆస్కారం ఉంది. రేజిడ్ బెడ్ మంచిది అనేది మేము ఒక గత 6 సంవత్సరాలు పాడుగావు. పోషకాలు గిట ఎటు పోకుండా చెట్టుకు అన్ని ఒకే దగ్గరికి తీసుకురావడం వల్ల ఎప్పుడు చేస్తారా, బెండకాయలు, టమాటా, మిర్చి, వంకాయ ప్రతి ఒక్క పంటకు రేజిడ్ బెడ్ సిస్టమ్ అనేది మనిషికి ఎంత గ్రోత్ అంటే రేజిడ్ బెడ్ ఇస్తే అన్ని సూక్ష్మ పోషకాలు, అన్ని పోషకాలు సమృద్ధిగా, అంటే మన ఇంట్లో 2-3 నెలలు ఒకేసారి స్టోరేజ్ కెపాసిటీ ఎట్లయితే ఏ విధంగా సామాన్లు సమకూర్చుకుంటామో ఆ విధంగా రేజిడ్ బెడ్ చేయడం వల్ల పంట పూర్తి చేయడానికి 80% పోషకాలు అందుతాయి అనేది రేజిడ్ బెడ్ రేజిడ్ బెడ్ చేయడం వల్ల మంచి పద్ధతి అనేది తెలుసుకున్నారు. బీరప్ప గారు, మీరు బీర, సొర, కాకర అంటున్నారు. అవును సార్. కాకరలో ఏది పచ్చ కాకర వేస్తారా, తెల్ల కాకర వేస్తారా? పచ్చ కాకర సార్, అది మన 3028 అని మన కందుకూరు దగ్గర తెస్తాను నేను ఎప్పుడైనా ఈ విత్తనాలు. కందుకూరు దగ్గర తెస్తాను నేను ఎప్పుడైనా విత్తనాలు, బీర, కాకర. ఏది మన ఈ మహేశ్వరం కందుకూరు పచ్చ కాకరేనా? పచ్చ కాకరే. దాంట్లో ఈఎస్ ఒకటి, యుఎస్ బాగా వస్తుంది కాయ ఇంత పొడుగు. కాకపోతే దీంట్లో ఇంకోటి చిన్నదేమంటాం మనం 3038, అది చిన్నది కొంచెం పొడుగు వస్తుంది, అది వస్తుంది. ఆ 2 వాడతా నేను. మార్కెట్ మొత్తం ఎల్బీ నగర్ కు తీసుకొచ్చి మా కూరగాయలు మేమే అమ్ముకొని వచ్చేస్తాం సార్. ఇప్పుడు 6 సంవత్సరాలు 7 సంవత్సరాల సంది ఇంకెవరికి కమిషన్ కొట్లకు వేయడం లేదు. ఇక మాతో కానప్పుడే ఎప్పుడన్నా మాకేదన్నా వేరే పనులు, దావతులు అదో ఇదో ఉంటేనే పంపిస్తాం. అక్కడ ఊర్లో అమ్ముతారా? ఊర్లో ఏమమ్మా సార్ ఎప్పుడు కూడా. ఊర్లో అమ్మే సిస్టమ్ మా గని కూరగాయలు ఊర్లో ఎక్కడ పోతాయి? కొన్ని ఏమన్నా చిన్న పుచ్చులు గై మామూలుగా ఉంటే మా ఇంటి దగ్గరనే పెద్దగా ఇప్పుడు 50 మంది వేస్తారు చిన్నవి. అక్కడ ఎప్పుడన్నా వేస్తాం. మాకు ఆ టైం దొరకదు, మేము అక్కడ అమ్మలేము, పడేస్తాం ఎక్కడక్కడ అంతే. కాకపోతే వేస్ట్వి ఇంకేమన్నా. అయితే నేను ఇప్పుడు ఈ 3 సంవత్సరాల నుంచి ఒక పొప్పాయికి వచ్చిన సార్. ఇప్పుడు నాకు కొంచెం పొప్పాయిలో మంచిగా అనిపిస్తుంది కదా, దాన్ని ఏం వదులుతలేను. ఏం రకం పోయినసారి అది రెడ్ లేడ్ వేస్తున్నా. ఫస్ట్ పోయినసారి ఒక 1.5 ఎకరాల పొలం వేసిన, మంచిగానే ఒక 7-8 లక్షలు వచ్చింది. తర్వాత నెక్స్ట్ నిరుడు ఒక 4 ఎకరాలు వేసిన, ఓ 10-12 లక్షలు వచ్చింది. ఈసారి అది మన ఫుడ్ మార్కెట్ బాటసింగారం ఇక్కడ ఫుడ్ మార్కెట్. ఇప్పుడు ఈసారి నిన్న మనకి 20 రోజులు స్టార్ట్ అయింది. కొద్దిగా పోతుంది టన్ను. మొన్న పంపిస్తే మార్కెట్లో 44 రూపాయలు పోయింది. అంతకుముందు ఒక టన్ కాయలు పంపిస్తే 43 రూపాయలు పోయింది. ఈరోజు పంపిస్తే 2 టన్నుల కాయలు 33 రూపాయలు పోయింది ఈరోజు.
ఈరోజు కూడా మార్కెట్కి వస్తుంది కాబట్టి కొద్దిగా రేట్ తక్కువ. మన కాయలు అంటే పెరుగుతున్నాయి, లేకపోతే ఈరోజు ఢిల్లీ కటింగ్ ఏమో బంద్ అయ్యి ఇక్కడ బండ్లు ఎక్కువ వచ్చినాయి అని చెప్పారు. నేను మా అబ్బాయి ఇందులో వచ్చిన పోలే ఈరోజు. ఈసారి 6 ఎకరాలు ఉంది, జర క్రాప్ కొంచెం తక్కువ వచ్చింది కానీ ఇక మరి ఈ రేట్ ఉంటే మాత్రం మంచిగానే ఉంటుంది సార్. ఈసారి ఇంకా కొద్దిగా ఎక్కువ అందులో మంచిగా ఉందని చెప్పి ఇంకా కొద్దిగా దాన్ని పెంచిన. ఇప్పుడు మనం అధికారితో మాట్లాడదాం. నర్సయ్య గారు, ఇప్పుడు మన రాష్ట్రంలో కానీ ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఎక్కువ ఏరియా కూరగాయలు వేసే ఏరియాలు, జిల్లాలు మీకు ఐడియా ఉండి ఉంటుంది కదా, ఎక్కువ డిమాండ్ ఎక్కడ ఉంది, ఎక్కువ ఏరియా ఏ జిల్లాలో వేస్తున్నారు, మనం జనాభాకు సరిపడా కూరగాయలు మనం పండిస్తున్నామా మన జిల్లాలో? ఇది ఏమైనా అవగాహన ఉంటే ఒక మాట చెప్పగలరు సార్? ఎక్కువ అంటే మన దగ్గర మహమ్మదార్ అదే మన రంగారెడ్డి జిల్లాలో ఎక్కువ పండిస్తున్నారు సార్. ఈ రంగారెడ్డి జిల్లా ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ మధ్యకాలంలో ఇటు నల్గొండ, సూర్యాపేట సైడు, తర్వాత ఇటు దగ్గర మెదక్ జిల్లాలో కూడా చాలా వరకు వేస్తున్నారు సార్. అయితే మేజర్గా ఈ రంగారెడ్డి జిల్లాలో మాత్రం ఈ శంకర్పల్లి ఏరియా, ఈ వికారాబాద్ ఏరియా, ఈ జిల్లాలో ఎక్కువ కమర్షియల్గా రైతులు ఎక్కువ పండిస్తున్నారు. ప్రపంచంలో ఈ సిటీ చుట్టుపక్కల కూరగాయలు వేయటం అనేది అనువైతే అయిపోయింది. అవును, మన హైదరాబాద్ చుట్టుపక్కల కూడా కూరగాయలు ఎక్కువ వేయటం అనేది అలవాటు అయిపోయింది. ఎందుకంటే మార్కెట్ హైదరాబాద్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎక్కువ వేస్తారు. అదే లోపలైతే ఈ మన వేరే పంటలు, వ్యవసాయ పంటలు వేసుకుంటారు. కొద్దిగా ఇంటీరియర్ అయితే వాళ్ళకి మార్కెట్కి తీసుకురావాలంటే కొద్దిగా ఇబ్బంది. ఇవి పెరిషబుల్ కాబట్టి అవి వాళ్ళు రిమోట్ ఏరియాలో, దూరపు ఏరియాలో మాత్రం వేరే మన ఈ మొక్కజొన్న, ఇది మన కాటన్ అవి వేసుకుంటారు. కానీ సిటీ చుట్టుపక్కల కానీ, వరంగల్ చుట్టుపక్కల కానీ ఈ ఏరియాలో మాత్రం ఎక్కువ కూరగాయల మీదనే కూరగాయలు పండిస్తుండ్రు. ఈ మధ్య కొంచెం ఈ ఫార్మర్ అన్నట్టు పపాయ కూడా ఎక్కువ మంది ఫ్రూట్స్, కమర్షియల్ క్రాప్స్, ఫ్రూట్ క్రాప్స్ కూడా ఎక్కువ వేస్తున్నారు సార్. అది సార్ ఈ ఉపయోగాలు. రాములు గారు, సరే మీరు కూరగాయలు వేస్తున్నారు, ఓకే, మార్కెట్ వస్తుంది, ఓకే. ఇప్పుడు ఈ కూరగాయలని, పచ్చి కూరగాయలు తింటే ఆరోగ్యం బాగుంటుంది అనేది ఒక అపోహ. మీరేమంటారు దాని మీద? సార్ మంచిది సార్. అది ఇప్పుడు ఇంతవరకు పచ్చి పండ్లు తింటాం, పచ్చి కూరగాయలు తినాంగా. పచ్చి కూరగాయలు అంటే కూడా ఇప్పుడు మేము తెంపిన మాది ఫ్రెష్ కాయలు కదా సార్. మాది ఇప్పుడు ఇవాళ తెంపి ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తీసుకొచ్చింది అయితే కాదు కదా. మేము పెట్టేది ఇవాళ తెంపిన, ఇవాళ పొద్దుగాలు తెంపినామంటే సాయంత్రం రేపు పొద్దుగాలనే రాత్రి 1 గంటకు వస్తారు. రాత్రి 1 గంటకు మార్కెట్కి వచ్చి మార్కెట్లో అమ్ముకొని మళ్ళీ పొద్దుగాల 8 గంటలకే వాపస్. ఇప్పుడు నీకు డబ్బులు ఇచ్చేది అనుకో, సమయం వస్తే ఏ ఉండవా వస్తుంది, మా భార్య వచ్చినాక ఇచ్చేస్తాం, ఉండవా తొందరపడక అని చెప్పి అట్లా ఆపే రకాలు ఉంటాయి మా దగ్గర. నీకు 10,000 ఇచ్చేది అనుకో, ఇప్పుడు 5,000 2,000 వచ్చాయంటే ఇలా కూర పడేస్తూనే ఉంటాం మేము. కూరగాయలకి ఇంత వస్తాయని మాకు టార్గెట్ ఎరికే. ఎప్పుడు ఫ్రెష్. ఇప్పుడు ఇలా దింపిన తెల్లారిదాకా వస్తాయి కదా సార్ మార్కెట్. 2 రోజులు 3 రోజుల దాకా మా దగ్గర ఎప్పుడు ఆ భూమిలో కూరగాయలు వేస్తుంటారు. మరి భూమి బలం కూడా చూడాలి. బలం అంటే సార్ ఇప్పుడు నేను పశువుల ఎరువు వేస్తా, ఇంకోటి కోడి ఎరువు వేస్తా. కోడి ఎరువు తీసుకొచ్చి పోస్తా, కులప నాకు దగ్గర ఉంది, కోడి ఎరువు తీసుకొచ్చేస్తా, పశువుల ఎరువు తీసుకొచ్చి పోస్తా. పశువుల ఎరువు తీసుకొచ్చి పోసి మల్క మల్చింగ్ షీట్ వేస్తారు. నాకు లేబర్ ప్రాబ్లం ఎక్కువ మా దగ్గర. లేబర్ ప్రాబ్లం ఎక్కువ, మల్చింగ్ షీటు ఎవరు మన ఆఫీసర్ చెప్పింది. అది ఆఫీసర్ చెప్పడం వల్లే లేబర్ ప్రాబ్లం ఉన్నందుకు, ఆఫీసర్ చెప్పినందుకు మేము ఖచ్చితంగా మల్చింగ్ షీట్ వేస్తాం. మల్చింగ్ షీట్ వేసి 2 పంటలు పండిస్తాను సార్ నేను. మల్చింగ్ షీట్ మీద 2 పంటలు పండిస్తా. ఎవరైనా ఫోన్లో లైన్లో ఉంటే, హలో, ఎవరైనా ఫోన్లో ఉంటే కొద్దిగా మాట్లాడగలరు? హలో, ఏమైనా డౌట్స్ ఉంటే అడగగలరండి? కొద్దిగా గట్టిగా మాట్లాడగలరు? మీ పేరు, మీ ఊరు చెప్పగలరు? హలో, చెప్పండి. టీ-షాట్ నుంచి మాట్లాడుతున్నాం, చెప్పండి. హలో, చెప్పండి సార్. హలో సార్, వినబడుతుంది. సార్ నా పేరు వంగల వెంకటరెడ్డి, కరీంనగర్ జిల్లా. గట్టిగా మాట్లాడమ్మా. సార్ వెంకటరెడ్డి గారు గట్టిగా మాట్లాడండి. నమస్కారం. నమస్కారం సార్. అయితే 2014 వరకు గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకం కింద 10 గుంటలకు కూరగాయలు విత్తనాలు ఇచ్చేది. గతంలో చూసుకుంటే మిరప గాని, టమాటా గాని, బీర గాని చాలా రకాలు 10 గుంటలకు షెడ్మేట్స్ గాని ప్రోత్సహించి ఇచ్చేది. కొన్ని ప్రాంతాలలో సార్, గ్రామాలలో దాదాపుగా 100% కూడా వరి సాగు చేసుకునేటువంటి రైతులు ఉన్నారు. కనీసం ఇంటి మందం కూడా అవసరానికి కూడా కూరగాయలు లేనటువంటి ఉన్నాయి. కాబట్టి ఉద్యాన శాఖనకు అనేది ఎక్కువ స్కీమ్స్ ఇచ్చి, కనీసం ఊరున్నదనుకో, ఊరికి ఒక 1000 జనాభా ఉంటే
ఇలా ఒక 2 ఎకరాలు కూడా కూరగాయలు పెట్టాలనేటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడి నుంచెల్లో రాష్ట్రం దాటి నుంచెల్లో మనకు వస్తున్నాయి. ఆ ఉద్యాన పంటకు మనం స్కీమ్ ఇంప్లిమెంట్ చేసి కొంచెం అవేర్నెస్ చేసి గ్రామీణ ప్రాంతాన్ని బరి నుంచి డైవర్ట్ చేసి, ఇప్పుడు మనకి ఎక్కువ మొత్తంలో ఒకసారి టమాటా 50 రూపాయలు ఉంటుంది, ఒకసారి 20 రూపాయలు ఉంటుంది, ఒకసారి 10 రూపాయలు ఉంటుంది. వాల్యూ అడిషన్ చేసేటట్టుగా వారికి అక్కడ రైతులను గ్రూప్ లో ప్రోత్సహించి అది ఏ రకమైనటువంటి మనకు వేస్టేజ్ కాకుండా అవి మళ్ళీ స్టోరేజ్ చేసి అమ్ముకునే విధంగా ప్రోత్సహించేటువంటి పరిస్థితి ఉద్యాన శాఖలో తీసుకురావడం అనేది లేదు సార్. ఇది తీసుకువచ్చినట్టయితే ఏమవుతుందంటే వరి నుంచి ఎప్పుడైతే మనం కూరగాయలకు వస్తామో నిత్య ఆదాయం ఉంటది. రోజుకు 100 రూపాయల నుంచి వెళ్ళి 5,000 రూపాయలు కూడా సంపాదించుకునేటువంటి రైతులు ఉన్నారు. కనీసం ఇప్పుడు ఏమైందంటే లేబర్ షార్టేజ్ బట్టి దానికి సంబంధించినటువంటి ఆగ్రో ఇండస్ట్రీస్ రాకపోవడం, కూరగాయలు వచ్చి తగ్గుంది, రేటు అతను పండించిన తర్వాత తగ్గడం వలన దాన్ని మానేసుకొని బడి వైపు మళ్ళడం వలన ప్రభుత్వాల మీద ప్రెషర్ చేసి వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఆ ధాన్యం కూడా మనం నిల్వ చేసుకొని నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ నష్టాలను కనుక మనం అధిగమించాలంటే ఉద్యాన శాఖకు ఎక్కువ ప్రోత్సాహం ఇవ్వాలి. ఉదాహరణ చూసుకుంటే మనకు కాంట్రాక్ట్ బేస్ హెచ్ఈఓలు ఉండే, ఇలా హెచ్ఈఓలను మొత్తం కూడా కాంట్రాక్ట్ బేస్ తీసేయడం జరిగింది. అదే క్లస్టర్ చూసుకుంటే 5,000 ఎకరాల విస్తీర్ణానికి ఏఈఓ ఉన్నాడు. ఇవాళ ఉద్యాన శాఖ చూసుకుంటే డివిజన్ కు ఒక మనకు అధికారి మాత్రమే ఉన్నాడు. వాళ్ళు ఎక్కడ ఉంటాను, ఏమైతుంది, ఏం లేతుంది, పంటలు ఎక్కడైతే ఒకే పంట సాగుందో ఆ పంట నుంచి తప్పించేటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉద్యాన శాఖ తీసుకోవాలి. ఈ స్కీమ్స్ ఇంప్లిమెంట్లలో చాలా ఉద్యాన శాఖకు నిధులు తక్కువ ఉన్నాయి కాబట్టి దాన్ని మళ్లించి మాలాంటి చిన్న రైతులకు ఎదిగేటువంటి ఆ స్కీమ్స్ పెడితే మళ్ళీ మనం అధిగమించడానికి అవకాశం ఉంటుంది సార్. లేకపోతే నర్సయ్య గారు, సార్ వెంకటరెడ్డి గారు చిన్న ప్రశ్న అడుగుతున్నారు. ఒకప్పుడు ఆర్కేవై కింద కూరగాయ విత్తనాలు ఇచ్చేటోళ్ళు, మరి ఇప్పుడు అది ప్రోత్సహించాలని అంటున్నారు. మరి ప్రోత్సాహం అనేది మీరు ఒకసారి అలవాటు చేశారు, ఆ సబ్సిడీ మీద ఇవ్వటము, రైతులకు కొత్తగా కూరగాయలు చేయటము అలవాటు చేశారు. ఈ మధ్య మరి కొంతమంది రైతులు వరికి మళ్ళినారు. మరి మీరు సాంకేతిక సలహాలు సూచనలు వాటిని ఇస్తే వాళ్ళు కూడా ముందుకు వస్తారు కదా సార్. యాక్చువల్గా 2014 ముందు వెజిటేబుల్ సీడ్స్ ఇచ్చేది గవర్నమెంట్. ఆ తర్వాత దాన్ని ఎందుకంటే సీడ్స్ ఒకసారి ప్రాచుర్యంలోకి వచ్చినాక ఫార్మర్స్ వారి లెవెల్లో వాళ్ళు కొనుక్కుంటారు అనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఏం చేసింది, ఏకీకరణ చేసి ఈ నర్సరీస్లో వెజిటేబుల్ సీడ్లింగ్స్ ఇవ్వడం అనేది పెట్టుకొని ప్రతి సంవత్సరం దాదాపు 60 నుంచి 70 లక్షల మొక్కలు సీడ్లింగ్స్ ఇవ్వడం జరుగుతుంది సార్. దిగుబడి కూడా అధిక నాణ్యమైనటువంటి హైబ్రిడ్ రకాలు ఇవ్వడం వల్ల దిగుబడి ఎక్కువ పెరిగింది సార్. దిగుబడి పెరగడమే కాకుండా రైతులకు మంచి రేటు కూడా రావడం జరుగుతుంది. వెంకటరెడ్డి గారు అన్నట్టు సీడ్ ఇవ్వడం బాగానే ఉంటుంది, కానీ దానిలో ప్రయత్నం చేస్తారు. దానికోసం కూడా ఇప్పుడు గవర్నమెంట్కు మనం ప్రపోజల్స్ ఇంతకుముందు కూడా రాశాము. తప్పకుండా ఆ ప్రపోజల్స్ గవర్నమెంట్ పరిశీలనలో ఉంది సార్. భవిష్యత్తులో ఒకవేళ వీలైతే వెజిటేబుల్ సీడ్స్ కూడా హైబ్రిడ్ వెజిటేబుల్ సీడ్స్ కూడా ఇస్తాం సార్. కాకపోతే కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి కొత్త టెక్నాలజీ ఆస్పెక్ట్లో ప్రతి వెజిటేబుల్ సీడ్స్ ప్రొడక్షన్లో కానీ, తర్వాత వాటి పెంచడంలో కానీ, తర్వాత ప్రొడక్షన్ ఆస్పెక్ట్లో కానీ మేము బేసికల్గా టెక్నాలజీ మాత్రం ప్రతి ప్రతి గ్రామానికి అందించడానికి మా ఉద్యానాధికారులు మ్యాక్సిమం ట్రై చేస్తున్నారు సార్. దీనిలో ఏంటంటే ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ఇప్పుడు టీవీల ద్వారా కానీ, యూట్యూబ్లో కానీ, తర్వాత ప్రతి నాలెడ్జ్ మాత్రం ఫార్మర్స్కు చాలా అందుబాటులోకి వచ్చింది సార్. అవేర్నెస్ అయితే చాలా కల్పిస్తున్నారు. అవగాహన అయితే చాలా వరకు వచ్చింది. దానికి తగ్గట్టు వెజిటేబుల్స్ కావాల్సినటువంటి ముఖ్యంగా ఈ మల్చింగ్ కానీ, తర్వాత డ్రిప్ ఇరిగేషన్ సాంకేతిక సలహాలు కూడా దిగుబడి పెరగడానికి సూచనలు అన్ని చేస్తున్నాం. కానీ మీరు అన్నట్టు సీడ్ ఇవ్వడం అనేది ఒకప్పుడు ఉండే అవేర్నెస్ లేనప్పుడు సీడ్ ఇవ్వడం అయితే జరిగింది ప్రభుత్వం ద్వారా. ఒక్కసారి అవేర్నెస్ వచ్చిన తర్వాత ఇంకో ఫోన్ కాల్ వస్తుంది మన నర్సయ్య గారు. ఓకే సార్, చెప్పండి. హలో చెప్పండి సార్, మీ పేరు? నేను వేములవాడ నుంచి మాట్లాడుతున్నానండి. వేములవాడ. నమస్కారం అండి, ఏం పేరు? నా పేరు రఘు అండి. రఘు గారు గట్టిగా చెప్పండి. నేను మా ఇంటి పైన డాబా గార్డెన్ చేశానండి. ఆల్మోస్ట్ ఒక
మా ఇంటి పైన డబ్బా గార్డెన్ చేశాను. ఏం చేశారు? డబ్బా గార్డెన్ అండి, మిద్దె తోట. మిద్దె మిద్దె, అదే దాని టెర్రస్ గార్డెన్ అంటారండి. అదే మిద్దె తోట చేశాను. మీరు ఎక్కడ సిరిసిల్లలో చేశారా? వేములవాడ. వేములవాడలో చేశారు. వేములవాడలో చేశానండి. అయితే మొత్తం కూరగాయల చెట్లు పెట్టానండి. అది చెట్లు పెరుగుతున్నాయి కానీ ఏది పూతకు రావట్లేదండి. మీరు గ్రో బ్యాగ్స్ లో వేసారా, బకెట్ లో వేసారా? నేను ఎరువులు ఏం వాడలేదండి. ఎరువులు వాడకండి, దానికి వర్మీ కంపోస్ట్, కోకోపిట్ అన్ని ఉంటాయి కదా, ఎర్రమట్టి అయి. కోకోపిట్ వేస్తానండి. కోకోపిట్ వేసావు, గ్రో బ్యాగ్స్ వేసావా, బకెట్ లో వేసావా? మన షాప్ లో తీసుకున్నానండి, వాళ్ళు ఇచ్చారు, అది వాడండి అని. కాదండి, అక్కడ మా హార్టికల్చర్ ఆఫీసర్ ఉంటారు, ఒకసారి చూపించండి. ఒకసారి బకెట్ ఉంటే రంధ్రాలు వేయాలి, వాటర్ పోవాలి, ఏరేషన్ ఉండాలి. బకెట్లలోనే పెట్టానండి, పూల తోటలలో పెట్టాను. పూల తోటలో పెట్టావు, పూల తోటలో కూడా నీళ్లు ఎక్కువ ఉండకూడదు. లేదండి, వాటర్ ఏం ఆగట్లేదు. మరి ఒకసారి మా హార్టికల్చర్ ఆఫీసర్ నెంబర్ చెప్తారు, మా నర్సయ్య గారు, అక్కడ జిల్లాధికారి ఉంటారు. వేములవాడ ఏ జిల్లా కిందికి వస్తుందండి నర్సయ్య గారు? సిరిసిల్ల జిల్లా కింద వస్తుందండి. సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో మా డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్ ఉంటారండి. అక్కడ లతా గారు, మీరు ఆమెను సంప్రదించండి సార్, మీకు తప్పకుండా సంబంధించినటువంటి సూచనలు సలహాలు ఇస్తారు సార్. ఓకే ఓకే. సురేష్ రెడ్డి గారు, మీ దగ్గరకు వస్తున్నాం. మరి అందరు కూరగాయలు ఏమని అంటున్నారు, మీరు కూడా కూరగాయలు వేశారు, ఇప్పుడు గత 20 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. మీ ఎదుగుదల ఎంత, మీకు ఉన్న భూమి ఎంత, ఇప్పుడు కొన్నది ఎంత, పిల్లలు ఏం చేస్తున్నారు, దీని మీద కూరగాయల మీద మీ సంపాదన ఎంత, అది ఒకసారి రైతులను ఉద్దేశించి చెప్పండి, మాకు ఉద్దేశించి కాదు. రైతులందరూ వేయాలి, రైతులందరూ చేయాలి. మీ యొక్క అనుభవము, మీ యొక్క ఇన్కము, మీ యొక్క ఎదుగుదల చెప్పాలి. మేము గతంలో ఫస్ట్ మా ఫ్యామిలీలో అందరు బిజినెస్లు, జాబ్లు, బయట స్టేట్లలో అందరూ ఉంటారు. నాకు వ్యవసాయం మీద మక్కువ ఉంటుండే, వ్యవసాయం చేయాలనే ఆలోచనతో వచ్చినప్పుడు చాలా ఒడిదుడుకులతో స్టార్ట్ చేసినాం. తక్కువ వర్షపాతం, నీళ్ళు తక్కువ అన్నీ ఉంటాయి. ఫస్ట్ నీళ్ళు ఏం చేయాలి అనే ఉద్దేశంతో వాటర్ షెడ్ కాన్సెప్ట్ చేసుకున్నాం మన ఊర్లో. రాలేగావ్ సిద్ధి చూసి అప్పుడు చంద్రబాబు గవర్నమెంట్లో వాటర్ షెడ్ ప్రోగ్రామ్ చేసుకున్నాం. ఆ వాటర్ షెడ్ ప్రోగ్రాం ద్వారా నీళ్ళు ఇంక్రీజ్ అని, తర్వాత వ్యవసాయ కళాశాలలు, వ్యవసాయ మీటింగ్లు, ఇంట్లో పోయి ట్రైనింగ్లు తీసుకోవడం, చాలా ఎక్కువ వరకు అక్కడ అవగాహన తీసుకొని కూరగాయలు వేస్తుంటే. అంతకుముందు మేము ఒక 20 ఏళ్ళ కింద వర్షాధారం కూరగాయలు, టమాటాలు వేసి మాచర్ల, నరసరావుపేటలో అమ్మేటోళ్ళం వర్షాకాలంలో. తర్వాత రైతు బజార్లు స్టార్ట్ అయినాక రైతు బజార్లు అమ్మడానికి హైదరాబాద్ తగ్గట్టు రకాలు, హైదరాబాద్ తగ్గట్టు ఉద్యానవన శాఖ వాళ్ళు, ప్రధాన కృషి వాళ్ళు చెప్పినట్టు సీడ్స్ ఇవ్వడం మనకు. ఆ సీడ్స్ తీసుకొని కొత్త ఇన్పుట్, ఎక్కువ పంటలు, ఎక్కువ ఉత్పత్తి అయ్యే, తక్కువ రోజులలో వచ్చే పంటలు, హైబ్రిడ్స్ కానీ 40 రోజులు వచ్చేటి కానీ 60 రోజులు వచ్చేటి కానీ ఇట్లాంటి పంటలు స్టార్ట్ చేసి హైదరాబాద్ రైతు బజార్లు అమ్మడం స్టార్ట్ చేసినాం. అంతకుముందు మా గ్రామానికి బస్సు లేకుండే, ఈ రైతు బజార్ వల్లనే మా గ్రామంకి బస్సు అయింది. బస్సు స్టార్ట్ అయిన సంది ఈ రోజు వరకు కంటిన్యూషన్గా పొద్దున బస్సు పోయిందంటే సాయంత్రం పొద్దున 5 గంటలకు తీసుకుపోయి రాత్రి 9:30-10 గంటలకు తీసుకొస్తుంది బస్సు. రోజు 20 నుంచి 50 మంది వరకు పోయి అమ్మాయి ఆస్కారం ఉంది అక్కడ మన ఊళ్ళో. అయితే మాకు రొటీన్గా అప్పుడు కూరగాయలు, టమాటాలు, వంకాయలు, బెండకాయల టేస్టులు. ఇప్పుడు మేము రోజు అమ్ముతున్నాం, హైదరాబాద్లో ఏమేమి తింటున్నారు అనేది అర్థమైపోతుంది. వాళ్ళు తినేది మార్కెటింగ్ బట్టి, ఈరోజు పలాని అంజయ్యకు, పలాని రాములకు ఈరోజు ఈ సీజన్లో వేస్తే మంచి రేట్ వచ్చింది, దాన్ని ఒక రైతు ఒకరు అవేర్నెస్ చేసుకొని వాళ్ళ ఫీడ్బ్యాక్ని తీసుకొని మిగతా రైతులు గిట్ట వేయడానికి ఆస్కారం ఉంటుంది. అట్లా వేయడం వల్ల ఏమవుతుంది, కార్పొరేషన్ లాగా మా గ్రామాలు మంచిగా రోజు సంపాదన, రోజు ఉత్సాహం, నిరుత్సాహం లేకుండా ఉత్సాహం. రోజు 8 గంటలు కష్టపడ్డారు, 10 గంటలు కష్టపడాలి, 10 గంటలు కష్టపడ్డారు, 12 గంటలు కష్టపడే స్థాయికి వచ్చింది. ఇప్పుడు ఎందుకు ఆదాయం వస్తుంది. ఇప్పుడు ఒక కుటుంబం నుంచి ఒక 4 ఉన్న కుటుంబంలో ఒకరు కూరగాయలు అమ్మనికి పోయిర్రు, ఇంకా 3 ఒకరు గొర్రెలు బర్రెలు చూసుకుంటుర్రు, ఇంకొకరు కూరగాయలు తెంపడము, దాన్ని ప్యాకింగ్ చేయడము, మళ్ళీ బస్ దగ్గర తీసుకురావడం. ఇట్లా ఒకరు బస్ దిగుతుంటే కుటుంబంలో వేరే వాళ్ళు బస్ ఎక్కేయడం. అట్లా 24 అవర్స్ ఊర్లో నిద్ర లేని రోజులు. అంటే అందరూ కష్టపడి ఏ టైంకి ఏం చేయాలో సిస్టమేటిక్గా టైం టేబుల్ ప్రకారం ఊర్లో అట్లా చేయడం వల్ల గ్రామం ఆదాయం, సంతోషం ఇటు వస్తుంది, పైసలు వస్తున్నాయి.
ఇంకోటి తక్కువ వర్షపాతం ప్రాంతంలో ఇట కూరగాయలకు మంచి రేట్ వస్తుంది. ఏదో నిరుత్సాహపడకుండా ఏం లేకున్నా ఒక రైతుకు 4 చింత చెట్లు ఉంటాయి ఇట 6 నెలలు బతికే అంత ధైర్యం వచ్చింది. ఒకసారి చింత చిగురు అమ్ముకోవచ్చు, ఒకసారి చింతకాయ అమ్ముకోవచ్చు, ఇంకోసారి చింతపండు అమ్ముకోవచ్చు. ఒకే సీజన్ కూరగాయలను చెట్లను నమ్ముకుంటే మనిషి బతుకుతాడు. ప్రకృతిని నమ్ముకొని బతికియొచ్చు. మనం 10 మందికి అమ్ముకుంటూ మనకు పైసలు రావడం, ఏ విధంగా మనం డబ్బు సంపాదించుకోవాలి, మన ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలనే విధానం కంటిన్యూషన్ మార్కెట్కి పోయినప్పుడు మాత్రం ఒకరి నుంచి ఒకరికి వస్తుంది అనేది మా గ్రామం నుంచి ఒక బస్సు 2-3 డీసీఎంలు పోతాయి అందరు కలిసి కమ్యూనికేషన్. ఇంకా ఈ 4 సంవత్సరాల నుంచి ఓన్ మార్కెట్ విధానమై మధ్యాహ్నం పూట అంగాళ్ళు గిట్ట అమ్ముతారు. ఇబ్రాహీంపట్నం, ఎంజాలు, సిటీలు ఉండే అంగట్లు. ఇంకా మేము ఈ హెచ్ఎస్బిసి వాళ్ళు సహకారంతో హైటెక్ సిటీల కంపెనీలలో ప్రతి నెల 3 ట్రిప్పులు అమ్ముతున్నాం కూరగాయలు. హైటెక్ సిటీలో సాఫ్ట్వేర్ రంగము అధికారులు మా ఊరిని దత్తా తీసుకొని మా పరిసర ప్రాంతాలను మొత్తం వాళ్ళ సిఎస్ఆర్ నిధులతో కొన్ని తోటలు అవేర్నెస్ చేయడము, కొన్ని డ్రిప్ పరికరాలు ఇవ్వడము, కొన్ని ఆర్గానిక్ మందులు ఇవ్వడం, అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నారు. వాళ్ళతో టైఅప్ అయ్యడం మేము కార్పొరేట్లకు కూడా అమ్ముతున్నాం. ఒక వ్యాన్ తీసుకొని పోయి నెలలో 2-3 ట్రిప్పులు అమ్ముతున్నాం. దానివల్ల కూడా మాకేమొచ్చిందంటే రాబోయే కాలంలో ఇప్పుడు నేను 20 ఏళ్ళ కింద సరే అమ్ముతున్నాను. ఇంకో 10 ఏళ్ళ తర్వాత అమ్మనికి చేతనవుతుందా చేత కదా ఉంటుంది కదా. మన పిల్లలు చదువుతున్నారు, ఇప్పుడు వాళ్ళు గిట్ట ఇంకా బిజినెస్ చేయాలి అంటే ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి రావాలనేది మా గ్రామాల ఆలోచన ఉంది చాలామంది. ఛాలెంజ్కి వచ్చి ఎక్స్పోర్ట్ ఛాలెంజ్కి ఇప్పుడు కార్పొరేట్ వాళ్ళ సాయంతో వాళ్ళకి అమ్ముతున్నాం. వాళ్ళ తాకి పోయినప్పుడు వాళ్ళు చెప్తున్నారు మాకు ఈ రకం చేస్తే బాగుంటుంది, ఇవి ఎట్లా బాగుంటుంది. వాళ్ళు మేము టైఅప్ అయ్యి ఇంకా దాన్ని ఏం చేయాలనే ఆలోచన ఐటీ కంపెనీతో టైఅప్ పెట్టుకుంటున్నాం. ఇంకా దాన్ని ముందు ఎక్కువ చేసి మన ప్రాంతంలో చేయాలనేది ఒక ఆలోచన. బీరప్ప గారు సార్, మీరు అని పండిస్తున్నారు, రోజుకు ఎన్ని టన్నులు పంపిస్తారు కూరగాయలు మీరు? మేము మన దాకా ఒక ఎకరా వేస్తే రోజుకి వచ్చేసి ఒక 20 బాక్సులు, ఒక 15 బాక్సులు నెల నుంచి కంటిన్యూ వెళ్ళినాయి సార్. అంటే మీ ఒక్కరికే డీసీఎం కాదు, అంతా 15-20 మంది రైతులే మొత్తం కలిసేసి బండి లోడ్ చేసుకుంటే వెళ్ళిపోతాడు. ఒక 15 బాక్సులు నాకు 15 బాక్సులు 15 బాక్సులు అంటే బాక్స్ 20 కేజీలు. మీ బాబు పోతాడు? మా బాబు పోయి అమ్ముకొస్తాడు. ఏది ఎక్కడికి? ఇక్కడ ఎల్బీ నగర్. ఏది మన ఎన్టీఆర్ మార్కెట్ హోల్సేల్ కి అమ్ముతాడా? ఎల్బీ నగర్ ఈ బయటనే రోడ్ మీద పెట్టి అమ్ముతారు. మా ఊరు లేదు సార్, అన్ని వెంటనే అయిపోతాయా? మూడు కూర్చోవాలా? 12 గంటలకు వస్తారు, 1:30-2 గంటలకు వెళ్తారు. 2 గంటలకు వెళ్తే అక్కడ చేయలేసరికి 3 అవుతుంది. 3 నుంచి గిరాకీ స్టార్ట్ అవుతూనే ఉంటుంది. 3 అంటే ఈవినింగ్ 3 రాత్రి నైట్ 3 నైట్ 3 కానీ స్టార్ట్ అయింది. 3 కంటిన్యూ బండి ఆడు ఉంటుంది, అంతవరకు దిగుతారు. ఇంకా పోతే హోల్సేల్ వాళ్ళే కొంటారు, కొన్ని వాళ్ళు పోయి అమ్ముకో. కమిషన్ కొట్లకు ఏరు ఎవరు. మా ఊరు కానీ నాయనంపల్లి కానీ పోల్కంపల్లి కానీ రాయపల్లి కానీ గడమల గూడెం ఇప్పుడు మీ చుట్టుపక్కల ఊరు అందరూ అదేనా? ఆరుట్ల కానీ ఈ ఊర్లు అక్కడ ఇబ్రపట్నం అవతల ఊర్లు కూరగాయలు వచ్చేటి మొత్తం వచ్చేసి అదే పని. ఈ ఎడకొర తీరని వాళ్ళు మార్కెట్ పోలేని వాళ్ళు వేస్తే ఇవన్నీ రైతులే ఇక్కడ రోడ్డు మీద దింపేసినాక తీసుకుపోయి కొట్టుకేస్తారు. అక్కడ ఏమన్నా భూమి కొన్నా? భూమి ఎందుకు కొనలేదు సార్. గత సంవత్సరం కింద 20 సంవత్సరాల ముందు మాకు వచ్చేసి ఒక 15-16 ఎకరాలే ఉండేది. ఈ కూరగాయలకు వచ్చినాక మెల్లమెల్లగా అంత పొదుపు చేసుకొని మంచిగా 10 ఎకరాలు కొన్నావు. ఇంకో 10-12 ఎకరాలు కొన్నాను నేను. మొత్తం కూరగాయలు నేను వేరే పని నేను బయట మాత్రం ఏదేం చేయలేదు. మారుస్తుంటా కూరగాయలు ఒకే రకం కూరగాయలు భూమిలో. ఇప్పుడు భూమిలో ఈ సంవత్సరం బీర వేసినావే, మళ్ళీ బీర వేస్తావా? అట్లా వేస్తే ఏడైతుంది సార్, మార్పిడి చేస్తా దానికి. 3 ఎకరాలు చెప్పాలి గాను. పందిరి గార్డెన్ 3 ఎకరాలు ఉంది. కాకర వేసింది బీర వేస్తా, బీర వేసింది సోర వేస్తా, ఇట్లా మారుస్తా. మళ్ళీ పంటకు ఎరువు వేస్తూనే ఉంటా ఎప్పుడు. ఈసారి జర నీళ్ళ కొరతాయి కొంచెం బొప్పాయికి పెట్టి ఈసారి పందిరి కొంచెం వేయలేదు. ఇప్పుడు రాలు మరి 3 ఎకరాలే అంటున్నావు. నీ బాగా 3 ఎకరాలే వచ్చిందా? 3 ఎకరాలు సార్. ఎకరం వచ్చింది, 2 ఎకరాలు కొన్నావా? ఏం లేదు సార్, ఏం కొనలేదు సార్. నేను 3 బిడ్డలు 1 కొడుకు సార్ నాకు. అయితే వాళ్ళ పెళ్లి చేసుకుని సరిపోయింది సార్ నాకు. నేను చంపేయాలంటే వాళ్ళ పెళ్లి చేయకుంటే భూమి ఇంకా ఎక్కువ కొనమని అప్పుడు అగ్గున్నది 10,000కు 15,000 ఎకరం. అయితే అటువంటిది బిడ్డల పెళ్లికే నాకు ఎక్కువైంది సార్. నాకు బాగానే కట్నం ఇచ్చిన సార్, బాగానే కట్నం ఇచ్చిన. మంచిగా హై లెవెల్లో చేసిన, వాళ్ళకు హై లెవెల్లోకి ఇచ్చిన, హై లెవెల్లో చేసిన. వాళ్ళకి చేసుకోవాలని నాకు ఎక్కడ భూమి కొనలేక నాకు భూమి ఉండలేదు సార్. పిల్లలు వెళ్ళిపోవాలి కానీ భూమి మీద కాయస్ ఉండలేదు. నేను కొనాలనుకోలేదు. పిల్లలు వెళ్ళిపోవాలి ఎటుపోయి, నా ఇంట్లో పిల్లలు ఉండవద్దని చెప్పి కొడుకు పెళ్లి చేసిన,
ముగ్గురు బిడ్డలు పెళ్లి చేసేది సార్ నేను. చేసిన ఊళ్ళో ఇల్లు కూడా కట్టినా సార్. ఇలా నేను బైకానే ఉంటున్నాం, ఊళ్ళో లేనిప్పుడు నేను బైకానే ఉంటాం, బైకానే అంతా మేము బైకానే. రోజు ఎన్ని టన్నులు పంపిస్తావు సార్? నేను రోజు 120 కిలోలు బీరకాయ పంపిస్తా, ఓ 30-40 కిలోలు 5 బాక్సులు అంటే 5 10 100 కిలోలు కీర పంపుతా. కాకర ఇంకా స్టార్ట్ కాలేదు. ఇంతకుముందు ఎట్లా? ఇప్పుడే కాదు, ఇంతకుముందు పంపేటోడిగా. ఇంతకుముందు పంపేశారు కాకర బీరే సార్. ఇంకొకటి, నాకు ఇంటికాడ ఎవరన్నా అడిగేటోళ్ళు ఉంటేనేమో గింత పోయింది నాకు లెక్క చూపించవలసి వస్తుంది. నేను అలా లెక్క అడిగేతోళ్ళు లేరు, నేను చూపించేది లేదు. ఏదొచ్చే జేబులో పెట్టుకుని పడుకునేది. కానీ ఇన్ని క్వింటాలు పంపినా అనేది ఏం లేకపోయింది. అప్పుడు గంపలు ఉండే, గంపలలో పంపేది బీరకాయ. రోజు 3 గంపలు పంపేది. 3 గంపలు అంటే 60-70 కిలోలు వచ్చేది ఒక్కొక్క గంప. 3-18 180 కిలోలు పంపేది బీరకాయ. టమాటా బాక్సులు 5-10 ఇట్లా పంపేది. బెండకాయ 2-3, వంకాయ 2 జాతులు, దోసకాయ ఒక సంచి, ఇట్లా అన్ని తలా ఇన్ని సార్. ఒకటి లెక్క చూసుకోకపోయేదా? ఇన్ని కిలోలు దొరికేది సార్. మేము ఇటు తీసుకొచ్చేది, మా భార్యనే వచ్చేది, అమ్మేది. ఆమె పైసలు తీసుకొని వచ్చేది ఆమె. మరి డబ్బులు మరి నువ్వే ఉంచుకునేదా, పిల్లలకి ఇచ్చేదా? వాళ్ళ పిల్లలకు తెచ్చి కట్టాలి కదా సార్, ఎవరివన్నా కట్టాలి కదా వాళ్ళకు. అట్లా బాగానే ఉందంటావు? మంచిగానే ఉంది సార్. మేము ఆ కూరగాయలతోనే సార్. నేను ఇప్పుడు ముగ్గురు బిడ్డలు పెళ్లి చేసినంటే ఒకరొకరికి ఎన్ని ఇచ్చినా 20 లక్షలు 15 లక్షలు ఇచ్చిన. బాగానే ఇచ్చిన. పెద్ద బిడ్డకు 16 లక్షలు ఇచ్చిన, చిన్న బిడ్డకు 14 లక్షలు ఇచ్చిన, చిన్న ఆమెకు 8 లక్షలు ఇచ్చిన. లాస్ట్కు నేను నా కొడుకు అయితే కట్నం తీసుకోలేదు. నేను కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాను. నేను 3 ఎకరాలు అట్లాగే ఉంది. 3 ఎకరాలు అట్టే ఉంది సార్. నేనేం అమ్మలేదు. మళ్ళీ ఇల్లు కట్టినావు? ఇల్లు కట్టినాము. 20 లక్షలది కట్టినావా? 20 లక్షలు అయింది సార్. కాంట్రాక్ట్కి ఇచ్చినాము, 20 లక్షలు అయింది సార్. ఇప్పుడు హాయిగా ఉన్నావు? హాయిగానే ఉన్నా సార్, హాయిగానే ఉన్నా. బాయికడి హైదరాబాద్ లో ఏమైనా ప్లాట్ కొన్నావా? ఏం కొనలేను. ఆయన కొనలేదు. కొన్నా అని చెప్పి ఏతులు చెప్తే కాదు. నేను కొనలే. ఇల్లు ఆచారంలో కూడా కొనలే. మార్కెట్ ఉన్నా, అది కూడా అమ్మేసిన. ఆ పిల్లలు అప్పులు చేసి పిల్లలకి అప్పులు చేసి. సరే, అప్పులు కానీ కూరగాయలే నీ సర్వం అంతే మొత్తం అదే. మా భార్య నాకు కొలుగుండేప్పటికైనా ఇద్దరం అదే కష్టం చేసినాం. ఇద్దరం భార్య భర్తలు చేసుకున్నదే అది చేసి. నువ్వు రైతులకు ఏం సూచనలు ఇస్తావు? కూరగాయలు వేయాలంటావా? ఏమని చెప్తా కదా సార్. ఇంకోటి చెప్తా. డ్రిప్ పెట్టినప్పుడు ఎవరు లేరు చౌదరిపల్లి కాడ. డ్రిప్ నేను పెట్టి మా ఊళ్ళో 99 మందికి డ్రిప్ ఉంది. ఇప్పుడు ప్రతి మనిషికి డ్రిప్ ఇప్పించిన. కడిల పందిరి ఫస్ట్ కడిల పందిరి వేసిన. కడిల పందిరి ఎట్లా ఐడియా వచ్చిందంటే, నాకు పొలం పోయి వీళ్ళు గడమల కూడా పొలం చూసాను. నేను గడమల గడ చూసి వీళ్ళు పులియాయి మండలు తీసుకొచ్చి నాటి కాకరకాయలు పండించేది. పులియాయి బండలు అంటే మండలు సార్, అడవిలో ఉంటాయి మండలు. అయితే ఆ మండలు తీసుకొచ్చి వీళ్ళు చూసాను నేను. అమ్మ ఏందమ్మా వీళ్ళు ఇతరకాయలు ఇట్లా కాయ వస్తున్నాయని చెప్పి ఆలోచన చేసి ఆ మండలు నేను కూడా ఒక ట్రాక్టర్ తీసుకుపోయి మండలు కొట్టుకొచ్చి ఒక పంట మొత్తం పులియాయిల మండలు నాటి కాకరకాయలు తీసినాక ఇక మన సాలరంబడి వాడి ఖచ్చితంగా నాకు పందిరి కావాలని పందిరి వేసిన. నేను ఫస్ట్ పందిరి నేను వేసిన తర్వాత బీరప్పకి వేయించిన. ఇంకో 8-10 మందికి వేయించాను సార్. నేను రైతులకు చెప్పలేదని కాదు, ఏదైనా కడుపులోనే దాచుకోను, అన్నీ చెప్తాను నేను. ప్రతి ఒక్క రైతుకు చెప్పిన సార్. చెప్పలేదని బీరప్పని అడుగు. ఇప్పుడే నేను ముంగల బీరప్ప చెప్పలేదా? ఇప్పుడు అనుమానం సార్, నా ముంగల అనుమానం. ఇప్పుడు నీ మాట వల్లే ఆయన 10 ఎకరాలు కొన్నాడు సార్. కష్టపడ్డాడు. నేను కాదనట్లే, నేను కష్టపడ్డాడు. కష్టపడాలనే కదా నేను చెప్పి. కష్టపడ్డాడు. నేను భూమి కొనాలంటే 20 ఎకరాలు ముందు. మరి సురేష్ రెడ్డి చిన్న వయసే కదా, మరి మిమ్మల్ని చూసి అలవాటైనా? ఆలం చూస్తారు మా దగ్గర. గడ్డమాలయం కూడా చూసి మాది చౌదరిపల్లి. మీది మారిందా? మాది మారింది. ఆయన ఏం మారలేదు. వాళ్ళు ముందు కానీ ఇంత టెక్నాలజీ లేదు వాళ్ళ దగ్గర కూడా. మామూలుగా చూసుకుంటే ఇంకా టెక్నాలజీ ఎక్కువ అయితే వాళ్ళ దగ్గర. అదే ఒకళ్ళని చూసి ఒకళ్ళని చూసి. అయితే ఇప్పుడు మరి నువ్వు ఎంతమందికి వేయించినావు కూరగాయలు? చౌదరిపల్లి కన్నా. చౌదరిపల్లి పక్క ఊర్లో. చౌదరిపల్లి కాదు సార్, ప్రతి ఒక్క రైతు కూరగాయలు సార్. ఇంకా వేరే పంట లేదు. నీకు 100 రూపాయలు ఇచ్చే ఉండవడవా, వస్తా ఉంటే మా భార్య వచ్చి అంకిస్తామన్నా ధైర్యం మాకు కెపాసిటీ వచ్చింది. ఇప్పుడు ఆ కెపాసిటీ దాకా వేసుకున్నాం. పొలాల వాళ్ళు మొత్తం వేస్తారు, పొలం ఉన్న అందరు వేస్తారు. వరి సార్, వరి నీళ్ళు బాగుంటే ఒక్క మడి ఏంటంటే మన తినటానికి అది కూడా వేయకూడదుగా. అదిగే సార్. ఇప్పుడు తినడానికి అంటే మనం సార్ బయట కొనుక్కొస్తుంది కల్తీ. అయ్యో మిల్లు కాడిపోతే ఏముంటది, ఆ బియ్యం ఈ బియ్యం పండిస్తాడు, పాలిష్ చేసి మంచిగా చేస్తాడు, ఇస్తాడు. కొనుక్కున్నట్టయితే సార్, మనం పంట పండించినా కూడా కొనుక్కున్నట్టు. ఇంకోటి ఏం చేస్తారు సార్ మా దగ్గర, ఈ కూరగాయలు 2-3 పిల్లలు, కూరగాయలు ఒకరు, ఆవులు. ఎందుకంటే సైడ్ బిజినెస్ కావాలి కదా. సైడ్ బిజినెస్ ఒకసారికి ఆవులు, పాలు, అది కూడా ఒకరొకరి దగ్గర. ఇప్పుడు ఈయన దగ్గర తక్కువ అనుకున్నాం. వీరప్ప దగ్గర కూడా 8-10 ఆవులు ఉన్నాయి.
అది కూడా కలిసి వస్తుంది. అది కూడా బిజినెస్ సార్. అది కూడా వ్యవసాయం అంటేనే బిజినెస్. వ్యవసాయం అంటే ఖర్చు పెట్టాలి, ఇప్పుడు కూరగాయలు ఖర్చు పెట్టి ఖర్చు తీయాలి. కూరగాయల మీద ఏదన్నా జర్రాలు అగ్రికి చేతిలో పైసలు లేవు, పాల బిల్లు వస్తుంది. మళ్ళీ ఇంకోటి అనిష్టం ఏంటంటే పాడి ఉండడం వల్ల ఎరువు అవసరం, పశువుల ఎరువు అవసరం. మరి పశువుల ఎరువు మీరు పంటానికి లాభం కాకుండా 2-3 పంటలు పండించినాక లాభం చూస్తే మంచి లాభం. పంటకు లాభం చూస్తే సంవత్సరం మొత్తం చూసుకోవాలి. రావు సార్, అన్ని పంటలు వేయంగానే లాభం దేనికి రావు. మనం వేసుకుంటూ ఒక వరుస మీద పోతుంటే ఏదో ఒక నెల నక్కి టక్కు తాకుతుంది. ఉండదు. నువ్వు పచ్చకూరలకు గానీ కాయగూరలకు ఆకుకూరలు కూడా వేస్తారా? కొత్తిమీర నేను ఎప్పుడే ఎక్కిపోయేది ఒక 10 సంవత్సరాల ముందు వేసేది. అప్పుడు కూడా మంచిగానే కొత్తిమీర మీద మంచి లాభం ఉంటది. తలిగితే హైదరాబాద్ లో ఇప్పుడు హైదరాబాద్ లో మనకు రంజాన్ నెల వచ్చింది. కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, సొరకాయలు మంచి డిమాండ్. వ్యవసాయం దాంట్లో మంచిగా సీజన్ తగ్గట్టు చాలా వేస్తారు. ఇక అప్పుడు కొత్తిమీర, టమాటా ఈ రెండింటికి మించింది ఏది లేదు. ఇక కొత్తిమీర, టమాటా, పచ్చకూరలలో అది. ఈ పచ్చిమిర్చి కూడా వెనకనేది కొత్తిమీర కిందని. దీనికి మొన్న ఇప్పుడు 10 రోజుల ముందు 20 రూపాయలకు 5 కట్టలు నడుస్తుంది. 20 రూపాయలకు 5 మేము వేసే వాళ్ళకి. మళ్ళీ మా దగ్గర మధ్య దళాలు తీసుకొని వాళ్ళు ఎంతకి ఇస్తారు? ఇక 10 రూపాయలకు ఒకటే. అట్లా ఇస్తే వాళ్ళకు కూడా రూపాయి. మళ్ళీ తీసుకుపోయేటోడు రైతు మీద చాలా మంది బతుకుతారు. మీ దగ్గర కొనుక్కుంటాడు, ఆయన హోల్సేల్ లో వేస్తాడు, రిటైల్ పోతాడు, రిటైల్ నుంచి అక్కడికి పోతుంది. అట్లా వచ్చేదేమో రూపాయలు 30 పైసలే. మంచిగా ఇంత హైట్తో ఇంత సంచి తీసుకోకపోతే 10,000 వచ్చింది సార్. ఇంత ఎలుపుతోటి ఇంత హైట్ ఒక డోర్ సంచి అని ఉంటుంది, దాన్ని మంచిగా టైట్ గా పెట్టకపోతే ఒక్క సంచి తీసుకోకపోతే 10,000 వచ్చింది 10 రోజుల ముందు. కొత్తిమీర 2 తీసుకపోతే 20 కేజీలు ఉంటుందా? జోక్త అంత తూకం ఉండదు, తక్కువనే ఉంటుంది. 30-35 కేజీలు ఉంటుంది. కానీ అది కట్టలేక ఏం చేసేది, అది జోకిచ్చేది కాదు కదా సార్. అంత రేటు. ఆ రేటు ఎన్ని రోజులు నడిచింది? నెల నుంచి నెల 15 రోజులు నడిచింది. సురేష్, ఇప్పుడు మొదటి నుంచి ఏ రకాలు ఏ కూరగాయలు వేసుకుంటూ మార్పు వచ్చింది మీకు? మేము ఫస్ట్ గత 20 సంవత్సరాల కింద టమాటో, వంకాయ వేసేవాళ్ళం. తర్వాత గోరుచిక్కుడు, బెండ, తర్వాత ఉల్లిగడ్డ, ఆనియం. ఉల్లిగడ్డలు కూడా వేసారు? ఉల్లిగడ్డలు ఇట వేస్తాం. అది కూడా బాగానే వస్తుంది, మంచిగా వస్తుంది. అది ఇట మనం ఆకుగా అమ్ముతాం, ఉల్లి ఆకు గడ్డగా ఇట అమ్ముతాం. ఇప్పుడు కూడా వేస్తురా? ఇప్పుడు ఇట వేస్తున్నాం సార్. ఇప్పుడు యాసంగి వేస్తారా? ఇప్పుడు దసరా పడుతుంది, మళ్ళీ ఉగాది దాకా వేస్తాం. 6 నెలలు నడుస్తుంది. చలికాలం తెల్లగడ్డ ఆకు, తెల్లగడ్డ వస్తుంది, ఆకు వస్తుంది. గడ్డ వేసినప్పుడు అయితేనే మనకు మార్కెట్ ఒకసారి బయట రాష్ట్రాలకు వెళ్ళి ఎక్కడికి వెళ్ళి వస్తుంది. ఆకైతేనేమో మనం సిటీ సరౌండింగ్ 40-50 కిలోమీటర్స్కి వెళ్ళి వచ్చి ఇది చేస్తారు. ఇప్పుడు ఈ మధ్యన ఎక్కువ ఆకు గడ్డగా ఎక్కువ తింటారు ఈ చలికాలంలో. అప్పుడు చలికాలంలో 6 నెలలు అది మంచి రేటు ఉంటుంది. ఒకసారి అలికితే 3 నెలలు. ఇప్పుడు మనకు 60 రూపాయలు పోతుంది కదా ఉల్లిగడ్డ. అదే మీరు వర్షాకాలం ఖరీఫ్లో వేసేస్తే, మన వానాకాలంలో వేస్తే ఇప్పుడు డబ్బులు బాగొచ్చుగా. అంటే మన సీజన్, మన ప్రాంతం, ఇప్పుడు మా ఇబ్రహీంపట్నం ప్రాంతంలో ఆ సీజన్లో రాదు, చలికాలంలోనే ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఉత్తరకాడి సార్, నిన్న మనం పోయింది ఉత్తరకాడి అంటే మేము మోటు అనేది ఉత్తరకాడితో నారేస్తాం. ఉత్తరకాడితో వేస్తే ఎండాకాలం లోపే గడ్డ తీసుకుంటాం. నా గడ్డతో చాలు నారు కూడా మేస్తారు. అది ఇప్పుడు గడ్డ గుంతుకున్నదాన్ని అది వీక గడ్డ కావాలనుకో గడ్డనే ఉంచుతాం. అది అమ్మాలనుకుంటేనేమో చిన్న వయసు ఉన్నప్పుడే అమ్మేస్తాం. ఇప్పుడు ఇత్తులు చల్లేసినాక 2 నెలల వచ్చేస్తుంది హార్వెస్టింగ్, 3 నెలల కంప్లీట్ అయిపోతుంది. అదొకటి. తర్వాత మేము కాలానికి అనుగుణంగా ఇప్పుడు బయట రాష్ట్రాలు ఎక్స్పోజర్ విజిట్ అవన్నీ పోయినప్పుడు, కుప్పం పోయినప్పుడు, కేవీకే వాళ్ళ ద్వారా కుప్పం పోయినాము. అక్కడ చూసినప్పుడు మాకు ఏమొచ్చింది, క్యారెట్ బీట్రూట్ ఇటేస్తే బాగుంటుంది అనే ఉద్దేశం వచ్చింది. క్యారెట్ బీట్రూట్ వల్ల ఇట మంచి ఆదాయం ఉంది. ఒక్కసారి మనం వేసుకుంటే 2 నెలలు 3 నెలలు రైతుకు రోజు అమ్మనికి పని ఉంటుంది. ఈ పంట మార్పిడి విధానం, ఒక్కసారి భూమి ద్వారా వేర్ల ద్వారా వచ్చే పంట, ఒకసారి ఆకు ద్వారా వచ్చే పంట, ఒకసారి కాయల ద్వారా వచ్చే పంట విధంగా ఇట 3 పంటలు సర్కిల్ చేసుకుంటే మనకు మంచికి బీట్రూట్ క్యారెట్. మరి ఇప్పుడు ఈ కూరగాయలు కూడా అంటు పద్ధతి వచ్చింది, మీకు ఏమైనా ఐడియా ఉందా? ఉందా సార్? నాకు ఉన్నది. ఇప్పుడు జీడిమెట్ల కాడ నేను ఒకసారి మీటింగ్ పోయినా, మా జీడిమెట్ల కాడ పోయినాడు వంకాయ నారు ఇచ్చిండు నాకు. అది ఏ చెట్టు కట్టిండో కానీ వంకాయ నారు ఇచ్చిండు. అది వంకాయ నారుకు టమాటా చెట్టు కట్టిండు. అది బాగా వచ్చింది సీడ్.
ఎన్ని నెలలు వచ్చింది? ఇప్పుడు 4 నెలలు వచ్చింది సార్ నాకు. నీళ్ళు తక్కువ అప్పుడు 4 నెలల వరకు కాపించిన. చెట్టుకి ఎన్ని కాయలు వచ్చినాయి? చెట్టు బాగా వచ్చింది సార్. ఇప్పుడు మనం నువ్వు లెక్క పెట్టినాడు ఇంత చెట్టుకు 2 కిలో 3 కిలో వచ్చినాడు, బాగా వచ్చింది. ఒక ట్రే ఇచ్చి ఒక చెట్టు తీసుకపోయి చేసిన నేను. అది ఉంటే మంచిది. అది వంకాయ చెట్టు జర మొండిది, ఈ టమాటా చెట్టు దగ్గర చచ్చిపోతుంది. అడవిది మొండిది. అవును, వంకాయ చెట్టు సావదు. నీళ్ళు తక్కువ తట్టుకుంటది. అంటే దాని ఉద్దేశం ఏమనిపిస్తుంది అంటే దాన్ని బట్టి చూస్తే వేరుకుళ్ళు తెగుళ్ళకి తట్టుకోవడం, స్టెమ్ అంటే గాళ్ళు ఏమైనా వచ్చినప్పుడు కింద పడకపోవడం, అంటే దాని వజన్ 10 కిలోలు టమాటా అంటే 20 కిలోల దానికి ఆస్కారం ఉంటుంది అనేది ఒక ఆలోచన. అట్లా చేయొచ్చు అనేది ఉంది. అంటే దాని శాస్త్రయుతంగా మీరు శాస్త్రవేత్తలు అది ప్రకృతికి మంచిదా జనాలకు మంచిదా అనేది మీరు చెప్పాలి. రైతులకు ఏమైంది ఉత్పాదక దానికనే మేము చేయగలుగుతున్నాం. మీరు దాన్ని ప్రాచుర్యం తీసుకొస్తే రైతులు క్యారెట్, బీట్రూట్, ఇంకా కాలీఫ్లవర్ వేసినావా? కాలీఫ్లవర్ కానీ క్యాబేజ్ చేస్తాం సార్. క్యాబేజ్ సీజనల్గా వస్తాయి. అయితే క్యాబేజ్ వేస్తారు ఎకరానికి. క్యాబేజీ నారు క్యాబేజీ మేము ఎకరానికి 18 మామూలుగా నీళ్ళకి వేస్తే 18,000 16,000 మొక్కలు వేస్తాం. డ్రిప్కి వేస్తే 8 నుంచి 12,000 వరకు వేయగలుగుతాం. 8 నుంచి 12,000 వరకు. ఇది మల్చింగ్ కూడా వేస్తారా? క్యాబేజీకి మల్చింగ్ ఏమి వేస్తలేము, ఎందుకంటే 3 నెలలు అయిపోతుంది. మామూలుగా భోజ పద్ధతిలో వేస్తున్నాం. ఇది డ్రిప్ పెయిడ్ ఖచ్చితంగా 2 రోజు పెడతారా? క్యాబేజీ డ్రిప్ పైప్ వేసి అటు సైడ్ ఇటు సైడ్ 2 లైన్లు వేస్తాం. 2 లైన్లు వేస్తాం. స్టార్ట్ చేసినప్పుడు భోజనం మీద 2 వస్తాయి ఇక లైన్. ఈడ డ్రిప్ నీళ్ళు పడుతుంటే ఈడొక చెట్టు ఈడొక ఒక్క డ్రిప్ నీళ్ళ కాడ 4 చెట్లు వస్తాయి. 4 చెట్లు అట్లా మొత్తం బెడ్ రేజ్ మనం ఓపెన్ లో 20 ఏళ్ళు 18 ఏళ్ళు పెడతాం కదా, ఈ 8 ఏళ్ళు డ్రిప్ గిట్టు పెడతాం కదా, దిగుబడి సమానమే అవుతుందా? అయితే దిగుబడిలా కొంచెం తేడా ఉంటుంది. అదే డ్రిప్ పెట్టిన మనకు కేజీ నుంచి కేజీన్నర వరకు ఒకసారి ఆస్కారం ఉంటుంది. ఈ ఎక్కువ మొక్కలు ఎక్కువ సాంద్రత సైజు తగ్గడానికి ఆస్కారం వస్తుంది, కొంచెం చిన్న వస్తుంది. కానీ దిగుబడి సరిపోతుంది. సైజ్ ఎక్కువ వస్తుంది, సైజ్ తక్కువ. కాలీఫ్లవర్ రెడ్ క్యాబేజ్ వేసినావా? రెడ్ క్యాబేజ్ ఏమి. క్యాప్సికమ్ మా వాతావరణం సెట్ అవుతలేదు. బ్రాకోలీ అవన్నీ సెట్ అవుతలేవు సార్. బ్రాకోలీ బ్రాకోలీ నువ్వేమైనా వేసినావా కొత్తవి? ఏవి సార్? నేను ఎప్పుడైనా నేను వేసేటివి ఇవే కూరగాయలు, వంకాయలు, బీరకాయలు, సొరకాయలు, కాకరకాయలు, చిక్కుడు కూడా వేసేవాళ్ళు. పొద చిక్కుడు ఎప్పుడు వేస్తారు? పొద చిక్కుడు ఇప్పటి వరకు వేసేది ఉండే, ఈసారి వేయలేదు. వేస్తే అది మనకు ఫ్లోరా రకమేనా? పెద్ద రకం అది. గింజలు అదే పొద చిక్కుడు. ఇంతగా మంచిగా ఉంటది కాదు, బాగుంటది. కూర కూడా టేస్ట్ ఉంటది. ఇప్పుడు ఎకర దుక్కి ఉంది, 10. ఇప్పుడు వేస్తే నవంబర్ లో వస్తుందిగా. వేస్తా ఇప్పుడు దుక్కి రెడీలు ఉంది. దాంట్లో చిక్కుడు మీద కూడా మంచి లాభంగా ఉంటది. ఇప్పుడు కొత్తిమీర వెళ్తుందల్లా ఇంకా 3 రోజులు అయితే అయిపోతుంది. మొత్తం దున్నేసి 1 ఎకరా చిక్కుడుకే పెట్టినాయి. ఇప్పుడు చిక్కుడు బాగుంటదిగా, మంచి చిక్కుడు కూడా పోయినసారి వేసిన సొరకాయ ఏ రకం వేసేది? సొరకాయ ఈసారి కొత్త వెరైటీ ఇత్తనాలు మనకు ఇక్కడ కందుకూరుకి వెళ్ళి ఒక నగ అంటాం కదా, నగ అది బీరకాయ. నాగ బీరకాయ ఇంత వస్తుంది, ఒక చేయి పొడుగు వస్తుంది, బాగా వస్తుంది. కలర్ కూడా మంచి సూపర్ ఉంటుంది, బాగా పోతాయి కాయలు. సొర కూడా మంచిగా ఉంటదిగా. ఎండాకాలం బాగా పోతాయి కదా పెళ్లిలకు, బాగా పోతాయి. కానీ పెద్ద కాయలు ఎండాకాలము మనకు కూరగాయలు అందుబాటులో ఉండట్లే. మరి మీ ఊర్లలో ఎండాకాలం కూరగాయలు వచ్చేటట్టు తయారు చేయాలిగా. కానీ ఈ 2 సంవత్సరాల నుంచి కాలం లేక నీళ్ళు దగ్గరికి అయినాయి సార్. 4 రకాల పంటలు అయితే కల్లా మాకు ముందు ఆవుల గడ్డి 1 ఎకరా పొలం, దాంట్లోకి ముందు పచ్చి కావాలంటే గడిమలు వారినాకనే ఈతల దాంట్లోకి నీళ్ళు ఇడుచుకోవాలి. ఇప్పుడు మొత్తం తగ్గిపోయినాయి. మాది మొత్తం ఎడారి గడ్డ. సార్ పర్లేదు, నేను అడుగుదాం అనుకుంటున్నాను నేను. ఇప్పుడు నువ్వు ఇప్పుడు కూరగాయలు వండియాలి, రైతులు బాగుపడాలంటే ఇప్పుడు రైతులకు నువ్వు ఈ పోతే ఇస్తేనే బాగుంటుంది. డ్రిప్ ఇస్తాంగా. డ్రిప్ ఇచ్చినాం సార్, డ్రిప్ ఇచ్చినాం. కానీ ఇప్పుడు నీళ్ళ స్టోరేజ్ కావాలని అన్నిటించి అడుగుతున్నా, మళ్ళీ ఇప్పుడు అడుగుతున్నా. డ్రిప్ నీళ్ళ స్టోరేజ్ అయితే ఏమైతే పాంపండ్ ఇస్తున్నావు. పాంపండ్ ఇస్తే కుక్కలు పోతున్నాయి, ఎండాకాలం పోతున్నాయి, కుక్కలు పోతున్నాయి, అందులో పడుతున్నాయి, మీకు ఎక్కువ వస్తున్నాయి, ఈ కూర దిగుతున్నాయి, సీడ్ పోతున్నది. అయితే దానికి సిమెంట్ ఇచ్చినాం అనుకో, మేము రైతులు మొత్తం మేమే ఆధారపడకం కాదు, మీరు మొత్తం లేవటే వరకు లేవడతారు, అంతగా లేవటలేదు. అయితే మీరు కొంత ఇచ్చి మేము కట్టుకుంటే అది పర్మనెంట్ ఉంటుంది మనకు. ఇప్పుడు ఉపాధి హామీ కింద మనకు అది కూడా ఇస్తున్నారు, షెడ్లు ఇస్తున్నారు కదా, అది సిమెంట్ వర్క్ ఇస్తే కొంచెం సైజ్ తగ్గించి ఇస్తే బాగుంటుంది ఉద్దేశం. అంటే గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే దేశం మొత్తంలో నీళ్ళు ఇంకడానికి నీళ్ళు స్టోరేజ్ అయితే వర్షం నీళ్ళు అనే ఉద్దేశంతో చెప్తున్నాం. కానీ మన ప్రాంతంలో ఉన్న సాయిల్కు బట్టి ఎన్ని వర్షం పడ్డా ఎన్ని నీళ్ళు పెట్టినా
భూములకు ఇంకిపోతే ఎత్తైన ప్రాంతం గరుకు మంది నేలలు లైట్ కాబట్టి సాయిల్స్ లైట్ సాయిల్ గరకైన నేలలు బంక నేల కావు నిలబడే కాబట్టి నీళ్ళు కెపాసిటీ ఉండదు. ఈ కవర్ అనేది మనం 10 లక్షల లీటర్లు స్టోరేజ్ హార్వెస్టింగ్ చేసి పెట్టినా ఏదో ఒక చిన్న రంధ్రం పడి మొత్తం పోయే ఆస్కారాలు అయితే ఉన్నాయి. అందుకే Waste అయిపోతుంది. ఫామ్ పండుగ ముందుకు వెళ్ళకపోవడానికి రంగారెడ్డి జిల్లా ఈ ఎత్తైన ప్రాంతాల కారణం అది. అయితే వీళ్ళకి ప్రత్యేక ప్యాకేజ్ కింద ఈ హౌజులు స్టోరేజ్ హౌజులు 10 లక్షల లీటర్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. 1,00,000 లీటర్లు 50,000 లీటర్లు ఇచ్చినా పెద్దగా ఇవ్వాల్సిన అవసరం 50,000 లీటర్లు ఇచ్చినా సరిపోతుంది. కనీసం 20-25,000 లీటర్లు ఇచ్చినా ఆ రైతు ఒక రోజు హార్వెస్ట్ చేసుకొని డ్రిప్ ప్రెషర్ పెట్టుకొని చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అనేది మా అభిప్రాయం. మీ విజయగాథ మంచిగుంది, సక్సెస్. సార్ దీని గురించి కూరగాయలు. మన మన కమిషనర్ వెంకటరామరెడ్డి ఉన్నప్పుడు సంచి నేను కొట్లాడుతున్నా సార్. ఇప్పుడు మన దగ్గర అధికారి వచ్చారు టీ షర్ట్కు, వారి అధికారి అనుభవాలు తెలుసుకుందాం. మీరు ఇప్పుడు అన్న దాని మీద వారి అడుగు సార్, అడిగి తెలుసుకొని నర్సయ్య గారు, రైతులకు సాయం చేయాలి సార్. ఇప్పుడు రైతులు వాళ్ళు విజయగాథలు చెప్పారు, సక్సెస్ స్టోరీ చెప్తున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి సార్. మాకు కొన్ని చిన్న చిన్న ఏర్పాట్లు మరి చేస్తే బాగుంటుంది సార్ అని అంటున్నారు. మరి మీ సూచనలు సలహాలు? యాక్చువల్గా ఇప్పుడు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి MIDH ప్రాజెక్ట్లో ఫామ్ పాండ్స్ అయితే ఉన్నాయండి. అవి 75,000 రూపీస్ ఒక 75,000 రూపీస్ ఒక ఫామ్ పాండ్ 21x21 మీటర్లు అది ఆ సైజులో ఇస్తున్నాం సార్. దానికి తోడుగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మేము ఇచ్చేది ఓన్లీ కవర్కే ఇస్తున్నాం సార్. కవర్కే ఇస్తున్నాం, మిగతా పిట్టు మాత్రం ఫార్మరే త్రవ్వుకోవాలి. అది చాలా వరకు తెలంగాణలో అయితే చాలా ఫార్మర్స్కి అది చాలా ఉపయోగకరంగా ఉన్నది. మీరు చెప్పినట్టు ఈ ప్రాంతంలో కావాలంటే దానికి సపరేటు ప్రపోజల్స్ మీ డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్ ద్వారా వస్తే తప్పకుండా గవర్నమెంట్కి మనం ఆ ప్రపోజల్స్ పంపిస్తాం సార్. ఇకపోతే ప్రతిపాదిస్తే మాత్రం తప్పకుండా గవర్నమెంట్కు ఈ సూచనలు మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాము. ఇకపోతే ఇప్పుడు మీరు అన్నట్టు ఈ కొత్తిమీర పంటలు ఇవి అయితే మా దగ్గర అయితే మాది యాక్చువల్ ఆదిలాబాద్ జిల్లా, అక్కడ అయితే కాటన్లోనే వేస్తారు. కాటన్లలో జూన్ జూలైలో కాటన్లోనే అంతర పంటగా కొత్తిమీర వేసి వితిన్ 2 months లోపల వాళ్ళు 1,00,000 రూపాయల ఆదాయం తీస్తారు. ఆ 1,00,000 రూపాయల ఆదాయము కాటన్ పంటకు పెట్టుబడిగా వాడతారు. అట్లా కాటన్ వచ్చే వరకు వాళ్ళకు నికర ఆదాయం లాగా వస్తూ ఉంటుంది. అంటే ఈ కొత్తిమీర కానీ ముఖ్యంగా ఆకుకూరలు, ఈ పాలకూర ఏరియా భూములు నల్లరేగడి భూములు, బంక నేలలు కాబట్టి కాటన్ నిలబడుతుంది. ఈ లైట్ సాయిల్ ఏం చేస్తుంది అంటే కాటన్ ఈ వర్షానికి పడిపోతుంది. అంటే కాటన్ కూడా అంతర పంటగా మనం ఈ కొత్తిమీర వేసుకోవచ్చు. కొత్తిమీరను మీరు ఒకవేళ ఈ ఇప్పుడు సిటీ చుట్టుపక్కల ప్రాంతాలకి మీరు పండించుకోగలిగితే, ఎందుకంటే మార్కెట్ కూడా రోజువారీగా స్ట్రీట్ వారీగా ఉంటుంది కాబట్టి మీకు మంచి లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఈ పెద్ద పంటలకు పోకుండా లీఫీ వెజిటేబుల్స్ కొత్తిమీర కానీ, పాలకూర కానీ, ఆకుకూర కానీ, తోటకూర కానీ, వీటి కోసం చుక్కకూర, ముఖ్యంగా మెంతి కూర, మెంతి ఆకు, వీటిని పెంచుకోగలిగితే మాత్రం మంచి ఆదాయం తక్కువ కాలంలో ఉన్నటువంటి వర్షపాతానికి సరిపోయేటట్టు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పంటలు ఒక మనిషి 325 గ్రాములు కూరగాయలు తినాలి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు, కానీ మనం 250 గ్రాములు తింటున్నాం. దాంట్లో 50 గ్రాములు పాలకూర ఉండాలి, ఆకుకూరలు ఉండాలి. మరి ఆకుకూరలు మీరు మీ ఊర్లలో పండిస్తున్నారా? మా దగ్గర కొత్తిమీర, పాలకూర, పుంటికూర, అది ఇంకో ఉంటది కదా చుక్కకూర, కొంచెం తోటకూర, పుదీనా ప్రాంతంలో తోటకూర. అంటే వీటికి ఎట్లుంది అంటే ఒక్కొక్క విలేజ్ కి ఒక్కొక్క బ్రాండ్. ఇప్పుడు మొండి గౌరెల్లి ఉంది, మొత్తం పుదీనా. సీతారాంపేట అనే విలేజ్ ఉంది. ఆ సీతారాంపేట అనే విలేజ్ లో మొత్తం చుక్కకూర, బచ్చల కూర, తోటకూర, ఆకుకూరలు. అంటే ఒక్కొక్క విలేజ్, అంటే ఇబ్రహీంపట్నం ప్రాంతంలో ప్రతి ఒక్క విలేజ్కి ఒక బ్రాండ్ ఉంది. ఆ బ్రాండ్ దగ్గర వాళ్ళ ఓనర్ల దగ్గర వాళ్ళ పరిస్థితులు ఊరంతా అదే ఉంటుంది. అంటే ఇప్పుడు మనం పంటల కాలనీలు అనుకున్న విధంగా పంటల కాలనీలు కాకుండా ఒక పంట గ్రామంగా గిట్ట పేరు ఇవ్వచ్చు అనేది ఆ సిస్టమ్. క్రాప్ కాలనీ లాగా ఈ కొన్ని గ్రామాలు రొటీన్ అదే పని చేస్తున్న గ్రామాలు ఉన్నాయి. అవి వీటిని సందర్శిస్తే అంటే మా ఉద్దేశం ఏంటంటే ఇంకా ఉత్పత్తి పెరగాలి, ఉత్పాదక పెరగాలంటే అంకాపూర్ పోయి మనం అన్ని చూసి వస్తున్నట్టు
మా ఇబ్రహీంపట్నం ప్రాంతంలో ఉన్న గ్రామాలంటే కొన్ని ఇంకా మన సిటీకి 30 కిలోమీటర్లు ఉన్న చేస్తున్నాం. 40 నుంచి 60 కిలోమీటర్లు ఉన్న గ్రామాల రైతులను ఇక్కడ సందర్శించి ఇక్కడ మార్కెట్ సందర్శిస్తే రాబోయే సమ్మర్లో మనం హైదరాబాద్కు బయట రాష్ట్రాల నుంచి రాకుండా కూరగాయలను అందించే ఆస్కారం ఉంటుందని మా 20 ఏళ్ళ అభిప్రాయం అనుభవపూర్వకంగా. మీరు అనేది కరెక్టే సురేష్. ఇప్పుడు దాదాపు మనం 4,600 కోట్లు కూరగాయలు ఇతర రాష్ట్రాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. అది అధిగమించాలంటే రైతులంతా మీరు అన్నట్టు ఆ రైతులంతా కల్టివేషన్లో తీసుకురావాలి వెజిటబుల్ కూరగాయలు. దాంట్లో మీ సహకారం కూడా ఉండాలి ఖచ్చితంగా ఇస్తాం. తర్వాత ఇప్పుడు అపార్ట్మెంట్స్ ఉన్నాయి, మన రాములు గారు కానీ బీరప్ప కానీ మీరు కానీ సురేష్ కానీ, ఆ అపార్ట్మెంట్లలో మీరు ప్యాకేజ్ చేసేసి ఒక వ్యాన్ పెట్టి కూరగాయలు మీరు పాల ప్యాకెట్ సప్లై చేసినట్టు కూడా చేసుకోవచ్చు. అలాంటి ప్రయత్నాలు చేశారు కావాలి సార్. అట్లా దానికి మనకు ఏంటంటే గ్రామాలలో మహిళా సంఘాలు ఉన్నాయి, వాళ్ళను చేస్తే అంటే రైతు కుటుంబంలో ఒకప్పుడు 10-20 మంది కుటుంబం, ఇప్పుడు 4 కుటుంబం, ఇంకో రాబోయే రోజుల్లో 2 కుటుంబం. అంటే పిల్లలు బయట వాళ్ళు కొని ఇట్లా చేసుకుంటే బాగుంటుంది. అంటే మహిళా సంఘాల ద్వారా గ్రేడింగ్ చేయడము, ప్యాకింగ్ చేయడం, అదొక సిస్టమ్. మార్కెటింగ్ సిస్టమ్ అంతా వాళ్ళ ద్వారా చేస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. ఏమంటారు మహిళా సంఘాల ద్వారా కూడా చేసుకోవచ్చు, లేదంటే మనం ఈ ఫార్మర్స్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్స్ కూడా ఎపిఓస్ ఫార్మేషన్ అయ్యి రైతుల లోపలనే చిన్నకారు రైతులు లేదంటే గ్రామాల్లో ఉన్నటువంటి అన్ఎంప్లాయిడ్ యూత్ వాళ్ళను ఒక అసోసియేషన్గా ఫామ్ అయ్యి వాళ్ళకే మనం గ్రామాల్లో ఈ ఫార్మర్స్ ప్రొడ్యూస్ చేసేటువంటి ప్రోడక్ట్ని వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళ ద్వారా సిటీలో ఉన్నటువంటి కాలనీస్, ఎక్కడైతే సిటీలో ఉన్నటువంటి సొసైటీస్ ఉన్నాయో, సిటీలో ఉన్నటువంటి ఈ విల్లాస్ కల్చర్ ఎక్కడైతే ఉందో అక్కడికి మనం దాన్ని మంచి మార్కెటింగ్ చేసుకోకపోతే వాళ్ళకు ఉపాధి వస్తుంది. తర్వాత ఫార్మర్ కూడా మంచి రెమ్యునరేటివ్ ప్రైస్ రావడానికి అవకాశం ఉంటుంది సార్. ఇది తప్పకుండా ఒక మంచి రెమ్యునరేటివ్ ప్రైస్ రావడానికి మాత్రం రైతుకు మంచి ఆదాయం వస్తుంది. తర్వాత చాలామంది గ్రామాల్లో ఉన్నటువంటి అన్ఎంప్లాయిడ్ యూత్ కూడా మంచి ఒక అవకాశం, ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. కాబట్టి ఈ పద్ధతిని తప్పకుండా మేము కూడా ప్రభుత్వంలో దృష్టికి తీసుకెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తాం సార్. నాకు అవకాశం ఇస్తే మా కొన్ని గ్రామాలు, మా ప్రాంతంలో ఉన్న గ్రామంలో ప్రతి 10 కుటుంబాల నుంచి ఒక నిరుద్యోగ యువత కానీ నిరుద్యోగ మహిళలు కానీ కొంచెం ఎడ్యుకేటెడ్ 10th ఇంటర్ చదివిన పిల్లలకు ఒక శిక్షణ లాగా చేస్తే ఎట్లంటే ప్రతి 10 కుటుంబాల నుంచి ఒకడు పాల వ్యాపారం, ఒకరు కూరగాయల వ్యాపారం చేసేటే మనకు సబ్సిడీ అంటే ఈ ప్రాంతంలో అమ్మడాలి, ఈ ప్రాంతంలో మీరు అమ్మడానికి అవకాశం సిస్టమ్ లేదా వాళ్ళకు లైసెన్స్ ఇవ్వడము, వాళ్ళకు అర్థమైంది చేస్తే ఈ ప్రాంతాల్లో ఈ పిల్లోడు తీసుకొస్తాడు, వీళ్ళు అమ్ముతారు అని ప్రతి 10 కుటుంబాల మీద 2 ఉద్యోగులు ఇవ్వచ్చు అనేది నా అభిప్రాయం. అట్లాంటి టెక్నిక్ అంటే దానికి అమ్మాల్సిన ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది ఒక ఆలోచన నాకు గత 5 సంవత్సరాల నుంచి ఉంది. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రభుత్వ సహకారాలు ఏమైనా ఉంటే దానికి ముందు అమలు చేద్దామనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ అండి రాములు గారు. మా విన్నపాన్ని మన్నించి మీరు ఇక్కడికి వచ్చేసి రైతులందరికీ సూచనలు, కూరగాయలు పెంచాలి అని మీరు అందరూ, సురేష్ రెడ్డి గారు, బీరప్ప గారు, మన నర్సయ్య గారు, రైతులు మన కూరగాయలు డెఫిసిట్ ఉన్నదాన్ని మన రాష్ట్రంలో అధిగమించాలని మీరు చాలా చక్కటి సలహాలు ఇచ్చారు. ఈ సలహాలు రైతులు కూడా, మన రాష్ట్ర రైతులు కూడా ఇక ముందు పాటించి మనకు డెఫిసిట్ లేకుండా తెలంగాణ రాష్ట్రము సమృద్ధిగా అంటే ఎక్సెస్గా సర్ప్లస్గా ఉండాలని మీరందరూ సూచనలు ఇచ్చినందుకు టీశాట్ నుంచి మీకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు సార్.